రాజకుమారుడితో నా తొలి కలయిక పార్ట్ 3. ఇదే ఎండింగ్ పార్ట్. ఇందు సుశాంత్ని అక్కడ చూడగానే అస్సలు ఆమె మైండే పనిచేయలేదు. సుశాంత్ కూడా ఆమె అలా తన ఎదురుగా ఇంత త్వరగా వస్తుంది అని అనుకోలేదు. ఇందు సుశాంత్ కళ్ళలో చూస్తూ ఉంది. సుశాంత్ కూడా చూస్తున్నాడు. ఇందు అలా సుశాంత్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఆమె కంట్లో కన్నీళ్ళొస్తున్నాయి. ఆమెకే తెలియకుండా అతడి మనసుకు అర్థమైన సైలెంట్గా ఉన్నాడు. కానీ ఇందు మాత్రం పక్కన ప్రపంచం మరిచిపోయి మరి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ సుశాంత్ దగ్గరగా వెళ్ళింది. తనకే తెలియకుండా తన చేత్తో అతడి చెంపపై టచ్ చెయ్యడానికి అన్నట్టు ఆమె చేతిని అతడి చెంపదాకా తీసుకొస్తున్న ఆమెకు ముక్తి పాప ముక్తసరిగా అమ్మా నా ఫ్రెండ్ని కొట్టొద్దు అని అంటూ లేచి తన మమ్మీకి డాడీకి మధ్యలో వచ్చి నిల్చుంది. అంతే ఇందు తేరుకొని ఒక్కసారిగా చుట్టూ చూసి సుశాంత్ వైపు చూసి మళ్ళీ తన వైపు చూస్తే ఎక్కడ తానే వశం తప్పి సుశాంత్ దగ్గరికి వెళ్ళిపోతానేమో అనే భయంతో బిక్కమొహం వేసుకుని అతడి వైపు చూసింది. అప్పుడే ముక్తి పిలుస్తూ మమ్మీ ఇందులో నా ఫ్రెండ్ తప్పేమీ లేదు. తను నాకు ఒక్కదానికి బోర్ కొడుతూ ఉంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడంతే మమ్మీ. నాతో ఆడుకున్నాడు, కబుర్లు చెప్పాడు. నాకు తెలుసు నీలా ఫుడ్ పెట్టాడు. నీకు తెలుసా నీలా నాకు ఫుడ్ పెట్టాడు, చాక్లెట్స్ కూడా ఇచ్చాడు మమ్మీ అని పాప ముద్దు ముద్దుగా చెప్తూ ఉంటే ఫ్రెండా అంటూ డౌట్గా అడిగింది ముక్తి. ముక్తి వైపు చూసి ఇందు పాప హా మమ్మీ మనం మొన్న పార్క్ వెళ్ళాం కదా, ఆ రోజు నా ఫ్రెండ్ అక్కడ నన్ను కలిశాడు. మళ్ళీ ఈరోజు మన ఇంటి ముందే కనిపించేసరికి మీరేంటి ఇక్కడ అంకుల్ అని అడిగితే చెప్పాడు ఇది తన ఇల్లే అని. నా ఫ్రెండ్ నన్ను అంకుల్ అని పిలవద్దని చెప్పి ఫ్రెండ్ అని పిలవమని చెప్పాడు. నేను నిజంగా నాకు నా ఫ్రెండ్ చాలా నచ్చేశాడు మమ్మీ నాకు అంటూ ముద్దు ముద్దుగా ముక్తి పాప చెబుతూ ఉంటే ఇందుకు గుండెల్లో లైట్గా ఏదో గుచ్చుకున్న ఫీలింగ్ కలిగింది. తను నీ తండ్రితో ఇన్ని రోజులు నువ్వు కోల్పోయిన క్షణాలను ఈ విధంగా దేవుడు తిరిగి ఇవ్వడానికి ఎక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చాడా భగవంతుడా, ఎందుకు మళ్ళీ ఈ పరీక్ష మేము దూరంగా వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ నా ప్రేమకు ఎంత దగ్గరగా తీసుకొస్తున్నావు అంటూ మనసులోనే మదన పడుతూ ఉంది. తను ఎంత బాధ అనుభవిస్తుందో ఆమె కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీళ్ళు సుశాంత్కి క్లియర్గా అర్థమయ్యాయి. ఈ క్షణం ఆమెను దగ్గరకు తీసుకోవాలని, గుండెలకు హత్తుకోవాలని అతడికి కూడా చాలా అనిపిస్తూ ఉంది. కానీ అతడు అలా చేస్తే ఆమె ప్రేమను ఒప్పుకోదు, మాట మార్చేస్తుంది. అందుకనే అతడు సైలెంట్గా ఉన్నాడు. అప్పుడే ఇందుకే ఇందుకి మైండ్లో ఏదో రన్ అయ్యింది. ఆ రోజు మేమిద్దరం ఒక్కటయ్యాం. ఆ విషయం సుశాంత్కి ఏమైనా గుర్తుంటుందా? నన్ను చూడగానే గుర్తుపడతాడా? ఒకవేళ గుర్తుపట్టింటే నన్ను అడిగేవాడు కదా, సైలెంట్గా ఉన్నాడే అంటూ మళ్ళీ అతడి వైపు చూసింది. కానీ అతడు కామ్గా చూస్తూ ఉంటే ఆమె సుశాంత్ వైపు చూసి అది పాపను తీసుకెళ్దాం అని వచ్చానండి. మార్నింగ్ నుంచి మీరు పాపను చూసుకున్నారు కదా, థ్యాంక్స్ పాపకి బోర్ కొట్టకుండా చూసుకున్నందుకు అంటూ చెబుతూ ఉంటే సుశాంత్ ఆమె వైపు లేదు అన్నట్టు తల ఊపాడు. ఆమె అర్థం కానట్టు చూసేసరికి పాప నాకు చాలా నచ్చింది, తనతో టైం స్పెండ్ చేయడం ఇంకా నచ్చింది. కాబట్టి తన గురించి మీరు ఆలోచించకండి. నేను ఎలాగో సాధ్యమైనంత వరకు నా వర్క్ని ఇక్కడే ఉండి చేసుకుంటాను. కాబట్టి తనని చూసుకోవడం నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఏం ఇబ్బంది పడనవసరం లేదు. మీ వర్క్ మీరు చూసుకోవచ్చు. పాప ఇక్కడ నా దగ్గర ఉంటే మీకేం అభ్యంతరం లేదు కదా అని అతడు అంటూ ఉంటే పాప మమ్మీ డాడీ ఎప్పుడు వస్తాడు అని అడిగిన మాట ఆమె మైండ్లో మళ్ళీ మెదిలేసరికి పోనీలే
ఈ విధంగా అయినా నేను తనకు నాన్నను తెచ్చివ్వలేకపోయినా ఈ విధంగా కొద్ది రోజులైనా తండ్రి ప్రేమను పొందిందవుతుంది అని సంతోషంగా అనుకుని ఏం పర్లేదు అంటూ తల ఊపింది. అప్పుడే అక్క అన్న పిలుపు వినిపించేసరికి వెనక్కి తిరిగి చూసిన ఇందుకి ఇక్కడ అఖిల్ నందు ఇద్దరు ఆమె వైపు కొంచెం భయంగా చూస్తూ ఉంటే ఇందు ఒక్క క్షణం డౌట్గా చూసి ఏంటి ఇక్కడ అని అడిగింది నందుని. నందు అదేం లేదక్క, నేను ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చా, కింద పని మనిషి చెప్పింది నువ్వు పాప కోసం ఇక్కడికి వచ్చావని, అందుకోసమే వచ్చా అంటూ కొంచెం భయంగా చెప్పింది. ఇందుకి అర్థమయ్యింది నేను ఎక్కడ గొడవ పడతానో అని నందుకు చెప్పినట్టుంది అని అనుకుంటూ ఏం లేదు సరే వెళ్దామా అంటూ ముక్తి వైపు చూసింది ఇందు. అప్పుడే సుశాంత్ వాళ్ళ ముందు చెయ్యి అడ్డుపెట్టి ఆపేసరికి అయోమయంగా అతడి వైపు చూసింది. మళ్ళీ అతడి కళ్ళల్లో చిక్కుకుంటూ ఉన్నట్టు అనిపిస్తూ ఉండేసరికి కళ్ళు తిప్పేస్తూ ఏంటి అన్నట్టు అడిగేసరికి అతడు మీరు కాఫీ తాగి వెళ్ళండి అని అన్నాడు. ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళాలని లేదు. దాంతో దాంతో కాదు అనలేదు. కూర్చుని సుశాంత్ నందు వైపు చూసి కళ్ళతోనే ఏంటి నీకు కూడా చెప్పాలా అన్నట్టు అనేసరికి నందు భయంగా ఇందు పక్కకి వచ్చి కూర్చుంది. అఖిల్ కూడా హాయ్ ఇందు గారు అంటూ పలకరించాడు. హాయ్ అని చిన్న స్మైల్తో చెప్పింది. మళ్ళీ డౌట్గా తను సారీ మీరిద్దరూ ఏమవుతారు ఒకరికి ఒకరు అని అడిగింది. అఖిల్ నవ్వుతూ తన అన్నయ్య సుశాంత్ అని అన్నాడు. వాట్, వీళ్ళిద్దరూ బ్రదర్సా? అందుకనే నా బ్యాక్ నుంచి సిమిలర్గా అనిపిస్తున్నారు అని మనసులో అనుకుంది. కానీ సుశాంత్ అతడి ఇందాక ఏదో మెయిల్ సెండ్ చేస్తూ ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు. మేడ్కి చెప్పి కాఫీ తెమ్మని చెప్పాడు. కానీ ఇందుకు మాత్రం అతడు అలా తన ముందు ఇంత దగ్గరగా ఉండేసరికి తనివి తీరా చూసుకుంటూ ఉంది. అతడి రూపాన్ని అఖిల్ నందు కళ్ళతో సైగ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరి వైపు చూసి అప్పటికి ముక్తి పాప నందు నువ్వు ఈ అంకుల్ కలిసే వచ్చారా అని డౌట్గా అడిగింది ముక్తి. తను అలా అడిగేసరికి నందు అఖిల్ ఇద్దరికి భయం వేసింది. నందు ముక్తి వైపు చూసి దొంగమొహంది అక్క దగ్గర ఇరికించేసింది అనుకుంటూ ఏం చెప్పాలో అని కంగారు పడుతూ ఉంటే అఖిల్ కల్పించుకొని ముక్తి నేను కూడా సేమ్ కాలేజ్, నందు నేను ఇద్దరికి సేమ్ టైంలో కాలేజ్ వదిలారా, కాబట్టి తను మీ ఇంటికి వచ్చింది, నేను మా ఇంటికి వచ్చాను, ఇద్దరం వేరువేరుగానే వచ్చాం ఓకేనా అంటూ వివరించి చెప్తూ ఉంటే ముక్తి డౌట్గా చూసి నాకు నమ్మాలి అని అనిపించడం లేదు అంకుల్, మీరు చెప్తుంటే అని తన గడ్డంపై తన చిన్ని వేళ్లను టిక్ టిక్ మని కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంది. తను అలా ఆలోచిస్తూ చెబుతూ ఉంటే అఖిల్ తల కొట్టుకొని మరి ఇంత అన్నయ్య పోలికలు వచ్చేసాయి ఏంటి దీనికి, కనీసం అబద్ధం చెప్పడానికి దారి కూడా వెతుక్కొనివ్వకుండా ఇరికించేస్తుంది అని సుశాంత్ వైపు చూశాడు. కానీ సుశాంత్ కూతురు అల్లరికి చిన్న స్మైల్తో నవ్వుకుంటూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. తన అన్నయ్య వైపు కొరామంటూ చూసి మా అన్నయ్యకు తగ్గ కూతురు అని అనుకుంటూ అన్నింటికీ అంత అనుమానం పనికిరాదు బుజ్జి, నువ్వు చాలా చిన్నపిల్లవి ముక్తి పాప అంటూ ఇంతకీ చాక్లెట్ కావాలా అని అడిగాడు తనని డైవర్ట్ చేస్తూ. ముక్తి అఖిల్ వైపు డౌట్గా చూసింది. కానీ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది ముక్తి. అఖిల్ అప్పుడే ఒక్క నిమిషం ఇది సైలెంట్ అయిపోయింది. పిల్ల రాక్షసి నందు అన్నట్టు ఇది అన్నయ్య కన్నా ఆటం బాంబ్లా ఉంది, కదిలించినంత వరకు నాకే సేఫ్ అని అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు అఖిల్. అప్పుడే మెయిడ్ కాఫీ తీసుకురావడంతో కాఫీ అందరికీ ఇచ్చి ముక్తి పాపకు బూస్ట్ కలిపి తెచ్చి ఇచ్చేసరికి అందరూ తాగడం మొదలుపెట్టారు. చెప్పాలంటే ఇందు
కాఫీ అనేది తాగడం మానేసింది. ముక్తి పాప కడుపులో ఉన్నప్పటి నుంచి డాక్టర్ తనని చాలా వీక్‌గా ఉన్నావు. జస్ట్ మిల్క్ మాత్రం తాగు అని చెప్పింది. దాంతో ఆమె ఒక్కసారి తాగింది. కానీ వెంటనే వామిట్ చేసుకోవడంతో అప్పటి నుంచి చాలా వరకు కాఫీ, మిల్క్‌ని కూడా ఇగ్నోర్ చేసింది. దాంతో రాను రాను ఆమెకి కాఫీ అంటేనే నచ్చకుండా పోయింది. ఆమె కప్ తీసుకొని కొంచెం ఇబ్బందిగా సిప్ చేసేసరికి నందు చెప్పాలి అని అనుకుంది. కానీ వద్దు అన్నట్టు నందుకు కళ్ళతో సైగ చేసింది ఇందు. అది చూసిన ముక్తి కూడా సైలెంట్ అయిపోయింది. కానీ అతడు వర్క్ చేసుకుంటూ ఆమె ఎక్స్ప్రెషన్ని గమనించి అతడు తన ల్యాప్టాప్ని పక్కన పెట్టి లేచి ఆమె ముందుకు వచ్చి నిల్చున్నాడు. ఆమె ఈఫిల్ టవర్‌ని చూసినట్టు అతడి వైపు చూస్తూ ఉంటే అతడు ఆ కప్ తీసుకున్నాడు. ఆ తర్వాత అతడే కిచెన్‌లోకి వెళ్ళి ఆమె కోసం డ్రై ఫ్రూట్స్ వేసి మంచి జ్యూస్ ఒకటి తీసుకొని వచ్చాడు. సుశాంత్ ఇది తాగు అన్నట్టు కళ్ళతో సైగ చేశాడు. ఆమె ఆశ్చర్యంగా సీతాకోకచిలుకకు ఊడిపోయిన రెక్కలు తిరిగి వచ్చినట్టు ఆకాశంలో విహరించాలి అన్నట్టు సంతోషంగా గ్లాస్ తీసుకొని ఒక సిప్ వేసింది. చాలా బాగుంది అంటూ అతని వైపు చూసి చెప్పేసరికి అతడు మాత్రం ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళ కాఫీ, జ్యూస్ ఫినిష్ అయిపోగానే సుశాంత్ ఇందు వైపు చూశాడు. ఆమె అప్పటికే లేచి ఇక మేం వెళ్తామండి అని అంటూ వెళ్దామా ముక్తి అని పిలిచింది. దాంతో ముక్తి పాపకి వెళ్ళాలని లేదు. సుశాంత్తో ఈ ఇంట్లోనే ఉండాలనుంది. బాధగా మొహం పెట్టి అతడి వైపు చూసింది. కానీ సుశాంత్ ఏం మాట్లాడలేదు. అప్పుడే ఇందు ఇందునే ముక్తి మనం ఇంటి ముందే కదా ఉండేది. మీ ఫ్రెండ్‌కి నిన్ను ఎప్పుడు చూడాలి అని అనిపించినా తను నిన్ను కలవడానికి వస్తారు. అలాంటిది అలా డల్ అవ్వొచ్చునా అని ప్రేమగా చెప్పింది. దాంతో ముక్తి కూడా హ్యాపీ అయిపోయి మా ఫ్రెండ్‌ని నేను ఎప్పుడైనా కలవచ్చా మమ్మీ అంటూ నువ్వు ఒప్పుకున్నావా అని సంతోషంగా మెరిసే కళ్ళతో ఇందుని హగ్ చేసుకుంది. అప్పుడే అఖిల్ వైపు చూసి అంకుల్ మీరిందాక నాకు చాక్లెట్స్ ఇస్తానని చెప్పారు కదా! మరి నాకు చాక్లెట్స్ ఇవ్వరా అని ఐ చేసేసరికి ఎందుకివ్వను? నా బంగారం కదా! ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను నీకు. కిందున్నాయి పద అని అంటూ కిందకి ముక్తి పాపను తీసుకెళ్ళాడు. ముక్తి పాప వెళ్తూ వెళ్తూ నందు నీకు కూడా చాక్లెట్స్ ఇప్పిస్తా దా అని పిలిచేసరికి అక్కడ ఉండడం తనకు కూడా ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. అందుకే వాళ్ళ వెంటే కిందికి వెళ్ళిపోయింది. అప్పుడే వెళ్తున్నా అని చెప్పి ఇందు కూడా లేచి ఒక్క అడుగు వేసింది. కానీ ఆమె ముందు సోఫాలో కూర్చొని ఉన్న సుశాంత్ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాడు. అతడి వైపు చూసింది. ఇందాక ఆమె ఇందాక జరిగిన సీన్‌నే మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంది. అతడు చెంపపై టచ్ చెయ్యాలి అనుకుంది. చాలా రోజుల తర్వాత దొరికిన అవకాశం ప్రాణం పోతుందేమో కనీసం చెయ్యైనా తాకకపోతే అని అనుకుంది. కానీ అతడికి డౌట్ రాకూడదు అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళడానికి గబాగబా అడుగులు వేస్తున్న తనకు ఏదో కాలికి తగిలి వెళ్ళి సుశాంత్ ఒడిలో ల్యాండ్ అయ్యింది. కింద పడిపోతానేమో అనే భయంతో అతడిని గట్టిగా హత్తుకుంది. అతడు కూడా ఆమె చుట్టూ చేతులు వేశాడు. ఆమె మెల్లగా కళ్ళు తెరిచి తలను పైకెత్తి అతడి వైపు చూసింది. అతడు ఆమె కళ్ళలోకి చూసి మనం ఇంతకుముందు ఎక్కడైనా కలిసామా అని డౌట్‌గా అడిగాడు. ఆమెకి కంగారు వచ్చేసింది. వెంటనే లేవబోయింది. కానీ ఎంత ఫాస్ట్‌గా అయితే లేచిందో అంతే ఫాస్ట్‌గా మ్యాట్ తగులుకొని మళ్ళీ పడిపోయింది. అలా 3 సార్లు లేవడానికి ట్రై చేసి పడిపోతూ ఉంటే ఈసారి అతడే ఆమె నడుముని పట్టుకొని పైకి నిలబెట్టాడు. ఆ రోజు అతడు తాకినప్పుడు ఎలా అయితే తన బాడీ షివర్ అయ్యిందో మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే అయ్యేసరికి ఒక్క క్షణం తనకి మైండ్ ఏం పని చేయలేదు.
వెంటనే నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి స్టెప్స్ గబా దిగుతూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళే ముందు నందు అక్కడే ఉంటే ముక్తిని తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కంగారుగా వెళ్ళిపోయిన ఇందుని చూసి అఖిల్, నందు ఏదో జరిగింది అని అర్థమై సైలెంట్గా ఉన్నారు. కానీ సుశాంత్ మాత్రం అదే సైలెన్స్. అతడి నిశ్శబ్దంలోనే ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. నందు ముక్తిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన ఇందు ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకొని గడాగడమని తాగేసింది. ఇక్కడ అఖిల్ తన అన్నయ్య దగ్గరికి వెళ్ళి తన అన్నయ్య ఏదో ఆలోచిస్తూ ఉంటే అతడి ఒడిలో ఉన్న ల్యాప్టాప్ అఖిల్ తీసి పక్కన పెట్టి తన అన్నయ్య ఒడిలో తలపెట్టి అది అతడికి అలవాటే కావడంతో అతడి అన్నయ్య వైపు చూశాడు. సుశాంత్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే సుశాంత్ చెయ్యి తీసుకొని అతడి తలపై పెట్టుకున్నాడు. ఆ తర్వాత అఖిల్ సుశాంత్ వైపు చూసి, అన్నయ్య ఇప్పుడు తనైతే దొరికేసింది కదా, ఇంకా ఈ దాగుడు మూతలు ఎందుకు చెప్పు, ముందు నువ్వు తనతో మాట్లాడొచ్చు కదా అని అడిగేసరికి అఖిల్ జుట్టును సర్చ్ చేస్తూ తెలిసిపోయిందా అని అన్నాడు. తెలిసింది. నిన్నటి నుంచి చాలా ఆడుకున్నావు నాతో, అందుకనే నేను కూడా తెలియనట్టే ఉందామనుకున్నా. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే పాపకి దూరంగా మనం ఉండలేం. అచ్చం నీలానే బుల్లి రాక్షసన్నయ్య అది అని అఖిల్ అంటుంటే అఖిల్ జుట్టుని చురుగ్గా లాగాడు. అంతవరకు అంతే. ఎవరికైనా వాళ్ళ నిజాలు చెప్తే నచ్చవంట. నీ కూతురు అచ్చం నీలానే తయారవుతుంది అన్న దాంట్లో అబద్ధం ఏముంది చెప్పు అని కళ్ళెగరేశాడు అఖిల్. సుశాంత్ చురుగ్గా చూశాడు. ఓకే సరే, కానీ ఇప్పుడు తనకి ఎప్పుడు చెప్తావు నిజాన్ని, నీకు తన గురించి తెలుసని అనేసరికి అది అంత ఈజీ కాదురా. ఎందుకంటే ఎందుకో తను నన్ను ఎందుకు దూరం పెడుతుందో నాకు తెలియదు. ముందు ఆ విషయాన్ని తెలుసుకోవాలి. పైగా ఆ రోజు నేను నీకు కొన్ని విషయాలు గడిచిపోయిన ఆ రోజు గురించి నేను నీకు చెప్పలేదు. చాలా డౌట్స్ అలాగే మిగిలిపోయాయి. వాటన్నింటికీ సమాధానం కావాలి అని సుశాంత్ అంటూ ఉంటే, అన్నయ్య నాకు తెలిసినంత వరకు నేను నందుతో ఈరోజు మాట్లాడాను. తను నాకు చెప్పిన విషయాలను బట్టి అది నీకు యూస్ అవ్వచ్చు అని అంటూ నందు చెప్పిన విషయాలన్నీ చెప్పాడు. ఒక్క క్షణం అవన్నీ విన్న సుశాంత్కి కోపం వచ్చింది. నిజంగా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఆడపిల్ల నీడలేక అండ కోరి వస్తే ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారా అని కోపంగా అనుకున్నాడు. మళ్ళీ అతడికి ఏదో ఆలోచించి ఎస్ అని మనసులో అనుకున్నాడు. అఖిల్ తన అన్నయ్యకు కావాల్సినవి కొన్ని సమాధానాలు దొరికినట్టున్నాయి అని అర్థమై అతడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ రోజు నైట్ ఎవరింట్లో వాళ్ళు గడిచిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోలేదు. ఎప్పటికో నిద్రపోయారు. మార్నింగ్ నందుకి కాలేజ్కి ఆ రోజు వెళ్ళాలి అని అనిపించలేదు. ఇందుకేమో ముందు రోజు సుశాంత్ని చూసింది గుర్తుకు వచ్చి ఆమె మనస్సు కూడా అస్సలు ఆఫీస్కి వెళ్ళాలి అనిపించలేదు. దాంతో హాల్లో కూర్చొని ఉన్న ఇందు దగ్గరకు వచ్చి, అక్క ఎందుకో ఈరోజు కాలేజీకి వెళ్ళాలి అనిపించడం లేదక్క అని డల్గా ఫేస్ పెట్టి చెప్పేసరికి తన చెల్లి తన బాధలో కష్టంలో తనకు తోడుగా ఉన్న తన చెల్లి ఏదో ఇబ్బంది పడుతూ చెప్పేసరికి ఏమైందిరా అని లాలనగా అడిగింది. ఏం లేదక్క, ఎందుకో ఈరోజు మనసు అస్సలు బాగోలేదు, కొంచెం అలసిపోయిన ఫీలింగ్ అంతే. పైగా ఈరోజు ఏమీ క్లాసెస్ కూడా లేవు అని చెప్తూ ఉంటే సరేలే ఏం చేద్దాం చెప్పు అని ఇందు హుషారుగా అడిగింది. చాలా రోజుల తర్వాత వాళ్ళకంటూ ఈరోజు ఫ్రీగా హ్యాపీగా గడపాలి అని అనుకుంది. దాంతో ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని అడిగింది ఇందు.
కానీ నందు నో అక్క, మనం బయటికి వెళ్ళి ప్లేసెస్ చూసి రావడం మధ్యలో టైం వేస్ట్ ట్రావెలింగ్‌కి. అది ఏదో ఇంట్లోనే కూర్చొని కుకింగ్ చేసుకుందాం. మన ఇద్దరం కలిసి ముక్తితో ఆడుకుందాం. ఆ తర్వాత మూవీ కూడా చూద్దాం అని ఆ రోజంతా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అన్నీ చెప్తూ ఉంటే చిన్న పిల్లలా అనిపించి తన చెల్లి సరదా తను ఎందుకు కాదనాలి అనిపించింది. సరే అని మొదట టిఫిన్‌తో స్టార్ట్ చేశారు. అఖిల్‌కి చెప్పేసింది ఈ రోజుకి కాలేజీకి రానని నందు. దాంతో అఖిల్ సార్ గారు కూడా మేడం రాననేసరికి అఖిల్ కూడా కాలేజీకి వెళ్ళలేదు ఆ రోజు. ఇక్కడ మన సుశాంత్, అఖిల్ ఇద్దరు మార్నింగ్ జిమ్ చేయడం అలవాటు కాబట్టి జిమ్ చేసి సరదాగా కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటూ తన అన్నయ్యను కూడా ఈరోజు ఇంట్లోనే ఉండమని చెప్పాడు. దాంతో సుశాంత్‌కి కూడా ఆల్రెడీ తెలిసిపోయింది ఇందు ఈరోజు ఆఫీస్‌కి లీవ్ పెట్టింది అని. దాంతో అతడు కూడా వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఖాళీ ప్లేస్‌లో ఇద్దరు అన్నదమ్ములు బాస్కెట్‌బాల్ ఆడుతూ కనిపించారు. ఇందు నందు కబుర్లు చెప్పుకుంటూ బయట గార్డెన్‌లో కూర్చొని క్యారమ్ బోర్డ్ తీసుకొచ్చి ఆడుతూ ఉన్నారు. దాదాపు టైం 11 కావస్తూ ఉంది. ముక్తి పాప తన మమ్మీ కాయిన్ వేసినప్పుడు హ మమ్మీ మమ్మీ హై మమ్మీ గెలిచింది నందు అంటూ ఎక్సైట్ అవుతూ ఉంటే, ఒసేయ్ పిల్ల రాక్షసి, మీ మమ్మీ ఇంకా గెలవలేదు. జస్ట్ ఒక్క కాయిన్ వేసింది అంతే, నేను ఇంకా ఆడలేదు అని నందు తన హెయిర్‌ని వెనక్కి నెట్టి తను కూడా కాయిన్ వేసేసరికి ముక్తి మొహం తిప్పుతూ మమ్మీ అంటూ అంటూ టర్న్ అయిపోయింది. నందు తన నాలుకను బయటపెట్టి ముక్తి వైపు చూసి వెక్కిరించింది. ముక్తి అలా తన వైపు దిగులుగా చూస్తూ ఉంటే, సారీ నాన్న, మమ్మీకి క్యారమ్స్ ఆడటం అంత బాగా రాదు. ఏదో ఒక కాయిన్ పడిందంతే అని చెప్పి అని నా బంగారం కదా నాన్న అని సర్ది చెప్పింది. కానీ ముక్తి ఏడుపు మొహంతో మా మమ్మీ ఓడిపోకూడదు అంటూ ఏడుపు మొహం పెట్టుకుని ఉన్న తనకి ఏదో సౌండ్ వినిపించడంతో లేచి నిల్చొని ఉంది. అది సరదా గేమ్ కావడంతో ఇందు నందు ఆడుకుంటూ ఉంటే ముక్తి పాప మాత్రం ఎదురింటి వైపు చూసింది. అక్కడ సుశాంత్, అఖిల్ బాస్కెట్బాల్ ఆడుతూ కనిపించేసరికి తనకు ఏదో ఐడియా వచ్చి ఎస్ అనుకుంటూ సౌండ్ రాకుండా అక్కడి నుంచి జంప్ అయిపోయింది. అఖిల్ సుశాంత్ బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటే అఖిల్ వెనుక సైలెంట్గా వెళ్ళింది. ఇటు సైడ్ ఉన్న సుశాంత్ ముక్తి ఏం చేస్తుందా అని బాల్ వేయకుండా చూస్తూ ఉన్న అతడు మన ముక్తి పాప వేయమంటూ సైగ చేసేసరికి బాల్ వేశాడు. దాంతో అఖిల్ బాల్ దాకా వెళ్ళేవాడు. మన ముక్తి పాప కాలు అడ్డుపెట్టేసరికి కింద పడ్డాడు. సుశాంత్కి నవ్వొచ్చింది. నిజంగా నా కూతురు అచ్చం నాలానే ఉంది అని అనుకున్నాడు. కింద పడ్డ అఖిల్ ఎవర్రా అది అంటూ అక్కడ చూడగా కింద పడ్డ అఖిల్ వైపు వేలు చూపిస్తూ ముక్తి నవ్వుతూ ఉంది. ముక్తిని చూడగానే కోపం పోయి అఖిల్కి కూడా నవ్వొచ్చింది. ముక్తి నువ్వా నన్ను కింద పడేసింది అంటూ పట్టుకోబోయాడు నవ్వుతూ. సారీ, నేను కావాల్సిందే పడేయలేదు, కానీ ఫ్రెండ్ ఆడుతుంటే నువ్వు ఓడిపోవాలి అనుకున్నా అంతే అంటూ చెప్పేసరికి ఆమెను పట్టుకొని చెక్కిలి గింతలు పెట్టడం మొదలుపెట్టాడు అఖిల్. ముక్తి గలగలా నవ్వుతూ ఉంటే సుశాంత్ తన నవ్వును చూసి కొంచెం ప్రశాంతపడ్డాడు. అప్పుడే ముక్తి తను వచ్చిన విషయం గుర్తుకు వచ్చి మర్చిపోయా ఫ్రెండ్ అంటూ పరిగెత్తుకుంటూ అఖిల్ దగ్గర నుంచి సుశాంత్ వైపుకు వెళ్ళింది. వెళ్ళడమే అతడు పైకి జంప్ చేసి అతడు ఎత్తుకోగానే హగ్ చేసుకుంది. అతడు మాత్రం స్వెట్ పట్టింది. నాన్న నాకు నీకు అంటుకుంటుంది అంటూ ఉంటే తన బుజ్జి చేతులతో ఏం పర్లేదు, నీ ఫ్రెండ్నే కదా, ఏం కాదులే అంటూ అతడికి నుదురుపై పట్టిన చెమటను తన టీషర్ట్తో తుడుస్తూ ఉంది. మనసులో చిన్నప్పుడు మా అమ్మ చేయాల్సిన పనులు అన్నీ
తను చెయ్యకపోయేసరికి నువ్వు చేయడానికి నా లైఫ్‌లోకి వచ్చావా మా అమ్మలా అని అనుకున్నాడు సుశాంత్ తన నుదురుపై కిస్ చేస్తూ. అప్పుడే అతడు ముక్తి వైపు చూసి, సరే ఇంట్లోకి వెళ్దామా? చాక్లెట్స్ కావాలా? లేదా బయటికెక్కడికైనా వెళ్దామా? అని అడుగుతూ ఉంటే, లేదు మమ్మీ నందు క్యారమ్స్ ఆడుతున్నారు. కానీ మమ్మీకి క్యారమ్స్ ఆడడం రాదు. నందు మమ్మీని ఓడించేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్ మమ్మీ ఓడిపోతే నేను చూడలేను. తన బదులు నువ్వు ఆడతావా? అని బుజ్జి బుజ్జిగా అడుగుతూ ఉంటే సుశాంత్ ఆ పాప వైపు చూసి, మేము కలవడానికి వారధి అవు నువ్వు వారధి అవుతున్నావా అని అనుకున్నాడు. సరే అంటూ ముక్తిని ఎత్తుకొని అఖిల్ సుశాంత్ ఇద్దరు కలిసి ఇందు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అప్పుడే ఇందు నందు ఇద్దరు గేమ్లో బాగా మునిగిపోయారు. నందు కాయిన్ వేసి నవ్వుతూ, అక్క గేమ్ మరి వన్ సైడ్ అయిపోతున్నట్టుంది. నేనే కాయిన్స్ అన్నీ కొట్టేస్తే కిక్కేముంటుంది అని నందు అంటూ ఇద్దరు ఆడుతున్న సమయంలోనే ఈసారి ఇందుకి ఛాన్స్ వచ్చింది. కానీ కాయిన్ సరిగ్గా పెట్టి కొట్టడం రాక ఇబ్బంది పడుతూ కాయిన్ పట్టుకుని టెన్షన్ పడుతూ ఉన్న సమయంలోనే ఇందు మెడ దగ్గర అతడి మెడను లైట్గా టచ్ అయ్యి కాక ఉంచి ఆమె కాయిన్ పట్టుకుని ఉన్న చెయ్యిని టచ్ చేశాడు. ఆమె పెట్టిన పొజిషన్ని అతడి చేత్తో ఆమె చేతిని పొజిషన్ చేంజ్ చేశాడు. అతడు అంత దగ్గరగా రావడం ఒకటి, తన చెయ్యిని టచ్ చేయడం ఒకటి. అతడి వైపు చూస్తూ ఉంది. కానీ అతడు చూపు మాత్రం ఎదురుగా ఉన్న కాయిన్ వైపే మరల్చి మెల్లగా ఆమెకు మాత్రమే వినిపించేలా ఫోకస్ ఆన్ యువర్ గేమ్ అంటూ చెప్పేసరికి ఆమె కాయిన్ వైపు చూసింది. మెల్లగా అతని చేత్తో ఆమె కాయిన్ పట్టుకున్న పొజిషన్ని మళ్ళీ చేంజ్ చేస్తూ తన చేతిలోనే ఆడించాడు. వేలుని మెల్లగా మూవ్ చేయి అని చెప్పేసరికి ఆమె అతడు చెప్పినట్టే చేసింది. వెంటనే కాయిన్ పడింది. ముక్తి పాప సంతోషంగా అరచడం మొదలుపెట్టింది. నందు డల్గా ఫేస్ పెట్టేసరికి అఖిల్ తన పక్కకి వచ్చి, నువ్వు కూడా కాయిన్ వేస్తే సరిపోతుంది కదా, డల్గా ఫేస్ పెట్టడం దేనికి అంటూ కళ్ళతోనే చెప్పాడు. దాంతో నందు అవును కదా అంటూ ఆట మొదలుపెట్టింది. నిజం చెప్పాలంటే జస్ట్ ఇందు చేతిని పట్టుకొని సుశాంత్ అన్ని కాయిన్స్ కొట్టేశాడు. అసలు ఆట ఆడుతున్నంతసేపు ఆమె చెయ్యి వదలలేదు. ఆమెకు చెయ్యి చెమట పట్టి షివర్ అవుతుంది. ఎప్పుడెప్పుడు వదిలేస్తాడా అనుకుంటూ చూస్తూ ఉంది. కానీ అతడు వదిలే ఉద్దేశం లేదు. ఆమె ఆట అయిపోయే సమయానికి నాకు వాటర్ కావాలి, నేను వెళ్ళి తీసుకొస్తా, మీరు ఆడుతూ ఉండండి అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోయింది. ఆమెకు పిచ్చెక్కినట్టు అయిపోయి బాడీ అంతా గాల్లో తేలుతున్న ఫీలింగ్ వచ్చింది. వెంటనే వాటర్ తాగి బయట ఉన్న వాళ్ళ కోసం జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్ళింది. కూర్చొని నందు సుశాంత్ ఇద్దరూ ఆడుతూ ఉన్నారు. ఇద్దరూ చాలాసేపు పోటీ పడ్డారు. నందు మధ్యలో సుశాంత్ వైపు అలుగుతూ అఖిల్ని కొడుతూ గేమ్ ఆడుతూ ఉంది నందు. ముక్తి పాప సుశాంత్ భుజాలపై చేతులు వేసి తన మెడకు కర్చుకొని సుశాంత్ కాయిన్ వేసిన ప్రతిసారి తనను చీరప్ చేస్తూ ఉంది. అప్పటికి ఇందు జ్యూస్ తీసుకురావడంతో అందరూ తీసుకున్నారు. ఇందు కూడా వెళ్ళి అక్కడే కూర్చుంది. అప్పుడే తనకు రాత్రి నుంచి తన మైండ్లో తొలిచేస్తున్న ప్రశ్న గుర్తుకు రావడంతో అఖిల్ అంటూ మొదట తన ప్రశ్న అఖిల్ని అడగాలి అనుకొని, మీరు ఇద్దరే ఉంటారా ఆ ఇంట్లో? అంటే మీ పేరెంట్స్ లేరా, లేదా మీ బ్రదర్ వైఫ్ అంటూ నాంచుతూ మాట్లాడేసరికి అఖిల్కి ఆమెకి సుశాంత్ గురించి తెలుసుకోవాలి అని అనిపించింది.
అని అక్కడున్న వాళ్ళందరికీ అర్థమయ్యింది. సుశాంత్ మాత్రం ఏం మాట్లాడకుండా జ్యూస్ తాగుతూ ఉన్నాడు. అప్పుడే అఖిల్, ఏం లేదు ఇందు గారు, నేను మా అన్నయ్య ఇద్దరు మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నాం. నిజం చెప్పాలంటే మా నానమ్మ వాళ్ళతో కలిసి చిన్నప్పటి నుంచి ఈ ఊర్లోనే పెరిగాం ఇద్దరం. కానీ నానమ్మ వాళ్ళు చనిపోయిన తర్వాత అంతకుముందే అమ్మా నాన్న అబ్రాడ్లో సెటిల్ కావడంతో మమ్మల్ని కూడా అక్కడికి వచ్చేయమన్నారు నానమ్మ వాళ్ళు చనిపోవడంతో. కానీ మాకేమో వెళ్ళడం ఇష్టం లేదు, డబ్బు కుదవలేదు. దాంతో అన్నయ్య నన్ను చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయాం అనేసరికి అసలైన పాయింట్కి రావచ్చు కదా అని మనసులో మదన మొదలైంది ఆమెకు. అలా మదనపడుతూ ఉన్న సమయంలోనే ఆమె టెన్షన్ అర్థమై అక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నగా నవ్వుకున్నారు వాళ్ళ ముగ్గురు. అప్పుడే సుశాంత్ అతడే నోరు తెరిచి, నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, అంత ఏజ్ బార్లా కనిపిస్తున్నానా, పెళ్ళయిందా అని అడుగుతున్నారు అనేసరికి ఆమె బిక్కమొహం వేసుకొని అతడి వైపు చూసింది. అయ్యో అలా అని కాదండి, జస్ట్ తెలుసుకుందామని ఇబ్బందిగా చెప్పింది ఆమె. అప్పుడే అతడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఇప్పటి వరకైతే ఎవరిని ప్రేమించలేదు, నీకు తెలిసిన మంచమ్మాయి ఉంటే చెప్పండి, పెళ్లి చేసుకుంటా అని ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. ఆమె కోపంగా అతడిని చూసి మొహం పక్కకు తిప్పేసింది. అప్పుడే నందు కల్పించుకొని ఆమెకున్న డౌట్లు అవన్నీ నందుకు తెలుసు కాబట్టి, సుశాంత్ గారు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అడిగింది. సుశాంత్కి అర్థమయ్యింది తను అలా ఎందుకు అడుగుతుందో. ఇందు డౌట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వాలి అని అనుకుంటుంది అని. వెంటనే సుశాంత్, నేను ఎవరిని ప్రేమించలేదు, నన్ను ఎవరైనా ప్రేమించి వన్ సైడ్లో నాకు చెప్పి ఉండొచ్చు, అంతే తప్ప నేను ఎవరి ప్రేమను ఒప్పుకోలేదు. ఒకవేళ సిన్సియర్గా ప్రేమించినా కూడా అలాంటి అమ్మాయిలు చెప్పకుండా వాళ్ళ ప్రేమను దాచేస్తారు, అలాంటి ఈడియట్స్ ఉంటారు అని తిట్టి సైలెంట్గా ఉన్నాడు. అతడు చెప్పింది విన్న ఇందుకి కొంచెం కన్ఫ్యూజన్గా, ఇంకొంచెం క్లారిఫికేషన్. అతడు ఎవరిని ప్రేమించలేదు అన్నాడు అంటే సుప్రియాని కూడా ప్రేమించలేదా? మరి తను మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం అని చెప్పింది కదా సుప్రియ ఆ రోజు అని అనుకుంటూ మళ్ళీ నందు వైపు ఏదో అడగమనేనట్టు సైగ చేసేసరికి నందునే, మీరు చూడటానికి హ్యాండ్సమ్గా ఉంటారు కదా అని నందు అడిగేసరికి ఇందు, అఖిల్ ఇద్దరు ఆమె వైపు కోపంగా చూశారు, నందు తల కొట్టుకుంటూ. కానీ సుశాంత్ నవ్వుకున్నాడు. సారీ, చూడటానికి బాగుంటారు కదా, అలాంటప్పుడు మీ సీనియర్స్ లేదా క్లాస్ ఫ్రెండ్స్ అని ఒత్తి పలుకుతూ అడిగింది. మీకు ప్రపోజ్ చెయ్యలేదా అని అడిగేసరికి అతడికి మ్యాటర్ అర్థమై, హా, కాలేజ్లో ఒక అమ్మాయి అయితే ఉండేది, తన పేరు సుప్రియ అనుకుంటా, తను నా క్లాస్మేట్, పైగా మాకు కొంచెం రిలేటివ్స్ అనుకుంటా తను, అందువల్ల కాలేజ్లో అప్పుడప్పుడు మాట్లాడించేది, నేను జస్ట్ హాయ్ బాయ్ అంతే, అంతకుమించి తనతో నాకేం పరిచయం లేదు. కానీ అందరికీ చెప్పేదంట మేము ఇద్దరం లవర్స్ అని. ఒకరోజు ప్రపోజ్ చేసింది, నేను యాక్సెప్ట్ చెయ్యలేదు. ఆ తర్వాత మా చదువులేమో అయిపోయాయి. కానీ అప్పటికి కూడా వెంట పడుతూ ఉంటే చెప్పా, నీకు నాకు సెట్ అవ్వదు, వేరేవాణ్ణి చూసుకో. దాంతో తను ఇప్పుడు వేరేవాణ్ణి మ్యారేజ్ చేసుకుంది అనే మాట అతని నోటి నుంచి వచ్చేసరికి ఇందుకి మైండ్ పనిచేయలేదు. గత 5 సంవత్సరాలుగా ఆమె పడుతున్న నరకం అది. దాంతో ఒక్కసారిగా సంతోషంతో ఆమె కంట్లో నుంచి కన్నీళ్ళు వచ్చేశాయి. వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయి దేవుడి గదిలో మోకాళ్ళపై కూర్చొని, నేను ప్రేమించిన వాడి మనసులో నేను మాత్రమే ఉండాలి అని అనుకున్న స్వార్థపరురాల్ని, అందువల్లే ఎవరినో ప్రేమించాడు అంటే తట్టుకోలేకపోయా, అందుకనే అతడు నాకే కావాలి అనే స్వార్థంతో, నా నిస్సహాయతతో నేను అతడికి దగ్గరయ్యా. కానీ అతడి మనసులో
నేను లేను అనుకున్నా అది నా తప్పే స్వామి. నా కష్టాలకు నేను నిన్ను నిందించా. నేనంటే అతనికి ఎందుకు ప్రేమ లేదు అని బాధపడ్డా. అతనే చెప్పాడు కదా! నిజమైన ప్రేమ చెప్పకుండా దాచేయడం చాలా పెద్ద తప్పు అని. నేను చేసిన తప్పే. ఇప్పుడు ఇలా శిక్షగా నా పక్కనే ఉన్న అతనికి చేరువ కాలేకపోతున్నా. ఆ రోజు సుప్రియ సుశాంత్ మనసులో ఉంది అని అనుకున్నా. అందుకే నేను వచ్చేసా. కానీ ఈరోజు అర్థమవుతుంది ఇంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడే నేనతడికి ఎలా చెప్పగలను? తను నీ కూతురు అని. ఆ రోజు నీ ప్రేమను దక్కించుకోలేకపోయాను. కాబట్టి కనీసం నీ పక్కలో అయినా పడుకుని నీ పక్కలో అయినా ఉండాలి అనే నా చేతకానితనం, నా స్వార్థంతో, మత్తులో ఉండడంతో తప్పటడుగు వేశాను అని అంటూ చాలాసేపు అక్కడే కూర్చొని ఏడ్చింది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటి అంటే ఆ గది బయటే అఖిల్, నందు, సుశాంత్ ముగ్గురు నిల్చొనున్నారు. వీళ్ళు ముగ్గురు వెనక ముక్తి పాప నిల్చొని తన అమ్మ మాటల్లో వింది. ఇందు మాటల్లో తనకు అర్థమయింది ఏంటి అంటే ముక్తి చాలా తెలివైంది కావడంతో తనకు చాలా ఈజీగానే అర్థమైపోయింది. సుశాంత్ తన నాన్న, తన తండ్రి అని ఏడుస్తూ తన అమ్మ మాటల్లో వింటోంది. తన ఏడుపు విన్న నందు, సుశాంత్, అఖిల్ ఆమె వైపు చూశారు. కానీ అఖిల్ ముక్తి ఏడుపు ఎక్కడ ఇందు వింటే తన మాటలు వినింది అని తెలిసిపోతుందేమో అని ముక్తిని మన ఇంటికి తీసుకెళ్తున్నానన్నయ్య అని చెప్పి తనని ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. తన వెంటే నందు కూడా వెళ్ళింది. ఇక్కడ గది లోపల ఆమె ఏడుస్తుంది. గది బయట అతడు సైలెంట్గా కూర్చున్నాడు నేలపైనే. ఇద్దరి మధ్య ఒక గోడ అడ్డు. చాలాసేపు ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి అలాగే సొమ్మసిల్లి పడిపోయింది. పడిపోయిన ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని బెడ్రూమ్లో పడుకోబెట్టాడు. ఆ తరువాత అతడు కూడా ఆమె పక్కన పడుకొని ఆమెను గుండెలపైకి తెచ్చుకొని ఎప్పటికైనా నీ అనుమాన నీ అనుమానాలన్నీ తీరిపోయాయి కదా, ఇప్పటికైనా నా దగ్గరికి వస్తావా? నన్ను నీ బిడ్డకు తండ్రిగా, నీ భర్తగా యాక్సెప్ట్ చేస్తావా? నాకు తెలుసు నీ మెడలో నేను తాళి కట్టలేదు, కానీ ప్రేమించానే, మనసిచ్చేశాను. మనువైపోయింది, తనువు కలిసిపోయింది. అందుకోసమే నీ వెంట పిచ్చోడిలా తిరుగుతున్నా అని ఆమె వైపు చూసి నుదురుపై ముద్దు పెట్టుకొని అతడు కూడా అలాగే పడుకున్నాడు. చాలాసేపు అతడు ఆమె రూపాన్ని చూస్తూ దాదాపు 2 గంటల తర్వాత మెల్లగా కదులుతూ ఆమె చేతికి ఏదో బాగా తెలిసిన స్పర్శ తగిలేసరికి కళ్ళు మూసుకొని ఊహించని సంఘటనకు ఒక్కసారిగా టక్కున లేచింది. ఆమె అస్సలు ఊహించలేదు అతడి గుండెలపై ఆమె పడుకొని ఇంత ప్రశాంతంగా నిద్రపోతుంది అని, అతని రూపాన్ని చూసుకొని సంతోషపడుతుంది అని. అలా చూస్తూ ఉన్న సమయంలో ఆమెకు మైండ్లో నేను దేవుడి రూమ్లో అలాగే పడిపోయాను కదా, అలాంటిది ఇక్కడికి ఎలా వచ్చాను? నందు, ముక్తి ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? అసలు ఇతడెందుకు ఉన్నాడు? ఇలా చాలాసేపు ఆలోచించింది. అప్పుడే సుశాంత్ లేచావా అన్నాడు. ఆమె ఇబ్బందిగా మొహం పెడుతూ ఉంటే అతను మాత్రం స్ట్రైట్గా పాయింట్లోకి వస్తూ, నువ్వు దేవుడి రూమ్లో స్పృహ తప్పి పడిపోయావు. నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చా, ఇక్కడ పడుకోబెట్టా. నువ్వు ఎవరినో బాగా కలవరిస్తున్నావు. నువ్వే నా షర్ట్ కాలర్ని పట్టుకొని అలాగే పడుకుండిపోయావు. దాంతో ఎంత ఎంత విడిపించుకుందామనుకున్నా వదల్లేదు. బహుశా ముక్తి ఫాదర్ గుర్తొచ్చారనుకుంటా కదా అంటూ చురకంటించాడు. ఆ మాటకు ఆమె సిగ్గుపడింది. మళ్ళీ ఇబ్బంది పడింది. మరి పాప అని ఇబ్బందిగా అడిగింది. నువ్వు అలా పడిపోయేసరికి పాప భయపడింది. అందుకే అఖిల్, నందు మా ఇంటికి తీసుకెళ్లారు. భయపడిన అవసరం లేదు, తను కూడా నిద్రపోతుందంట అని అన్నాడు సుశాంత్. దాంతో ఆమె సరే అని చెప్పి మెల్లగా బెడ్ పై నుంచి లేవబోయింది. కానీ ఆమె బాడీ సహకరించడం లేదు.
చాలా అలసిపోయినట్టు, ఒంట్లో ఓపిక లేకపోయినట్టు అనిపిస్తూ ఉంటే అతడే లేచి ఆమెను వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళాడు. తర్వాత ఆమెను మెల్లగా వాష్రూమ్ ముందు దించి, "నువ్వు ఫ్రెష్ అవ్వగలవా లేదా నందుని పిలవనా?" అని అడిగాడు. అతడి మనసు విలవిలలాడుతుంది ఆమె పరిస్థితి చూసి. కానీ అతడు చొరవ తీసుకోలేదు. ఆమె ఆ చొరవని ఆమె ఆ చొరవని కూడా తప్పుగా అనుకుంటే అతడు అందుకనే అడిగాడు. ఆమె "ఇప్పుడేం పర్లేదు నేను చూసుకుంటాను" అనేసరికి అతడు "సరే ఫ్రెష్ అయ్యిరా రమ్మని చెప్పాడు. నేనొకసారి పాపను వెళ్ళి చూసి వస్తా" అని చెప్పి తనకు ఫ్రెష్ అవ్వమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతడి వైపు ఒక క్షణం చూసింది. నిజం చెప్పేస్తానేమో, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఒక నిర్ణయం తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది. ఇక సుశాంత్ డైరెక్ట్‌గా అతడి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి "పాప ఎక్కడా?" అని అడిగాడు. "పాప పైన నందు దగ్గర ఉంది. అన్నయ్య వాళ్ళిద్దరూ పైన మేడ పైన ఉన్నారు" అనేసరికి సుశాంత్ స్టెప్స్ పైనుంచి పాప దగ్గరికి వెళ్ళాడు. పాపకి చాక్లెట్స్ తినమని తన ముందు పెట్టినా పలకడం లేదు. సైలెంట్‌గా ఉంది. ఏదో ఆలోచిస్తూ డల్‌గా కూర్చొని ఉంది. సుశాంత్ పాప వైపు చూసి, ఇంత చిన్న వయసులో తనకు ఇలాంటివన్నీ ఆలోచించాల్సి వస్తుంది, ఇంత బాధపడాల్సి వస్తుంది తను అని అతడు కూడా బాధపడుతూ ముక్తి అని పిలిచాడు. ఆ పిలుపుకు సంతోషంగా అతడి వైపు చూసింది ముక్తి. అప్పటిదాకా తన మొహంలో దిగులు, బాధ, వెలితి అన్నీ పోయాయి. తన తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా మెడ చుట్టూ చేతులు వేసి డాడీ అంటూ ఏడ్చేసింది. ఆ పిలుపు వినగానే అతడి కంట్లో నుంచి కూడా కన్నీళ్లు వచ్చేశాయి. పాప తలని నిమురుతూ అవునరా నేనే మీ నాన్నను అని అన్నాడు. పాప ఏడుస్తూనే చిన్నప్పటి నుంచి నేను నీకోసం చాలా వెయిట్ చేశాను, చాలా ఏడ్చాను. బయటికి వెళ్తే పిల్లలంతా వాళ్ళ డాడీలతో ఆడుకుంటూ ఉంటే నాకు కూడా నీ దగ్గరికి రావాలని, నీతో ఆడుకోవాలి అనిపించేది డాడీ. మమ్మీని అడిగితే అబ్రాడ్లో ఉన్నావని నాకు చెప్పేది. అందుకనే నీ దగ్గరికి రాలేదు. నువ్వు మా దగ్గరికి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు డాడీ? మమ్మీ అంటే నీకు ఇష్టం లేదా? లేదా నేనంటే మీకు ఇష్టం లేదా? కానీ మమ్మీ చాలా మంచిది కదా అంటూ మాట్లాడుతూ ఉంటే అతడి కంట్లో నీళ్లు వస్తూనే ఉన్నాయి. పాపను కొంచెం దూరం జరిపి పాప నుదురుపై ముద్దు పెట్టి చెక్కిళ్ళపై పెట్టి గడ్డంపై పెట్టుకొని తనివి తీరా ఆమె మొహాన్ని చూసి ఆమె కంట్లో కన్నీళ్లను తుడిచి ఇక నుంచి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, మమ్మీని కూడా వెళ్ళనివ్వను అని కూతుర్ని మళ్ళీ హగ్ చేసుకున్నాడు. మళ్ళీ పాప వైపు చూసి నువ్వు మమ్మీకి ఇప్పుడేం చెప్పొద్దురా, తను నేను మాట్లాడుకున్న తర్వాత మనం హ్యాపీగా ఉందాం, నేనే తనతో మాట్లాడతాను ఓకేనా అంటూ కూతురితో మాట్లాడుతూ ఉన్న సమయంలోనే అఖిల్ అతడి భుజంపై చెయ్యి వేసి కళ్ళతో సైగ చేశాడు. సుశాంత్ వెనక చూడమన్నట్టు. అక్కడి ఇందు కూడా కన్నీళ్లతో సుశాంత్ వైపు చూసింది. అతని మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది. ఇప్పటికైనా ఆమె అనుమానాలన్నీ పోయి అతడికి దగ్గరవుతుందా లేదా ఇప్పటికి కూడా దూరం పెడుతుందా? తట్టుకోగలడా అతడు? ఇలా ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే ఆమె ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఒక్కసారిగా అతడు లేచి నిలబడేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతడిని హత్తుకుంది. ఆమె ప్రేమ ఉప్పెనలా వచ్చి అతనిపై పడిపోయినట్టు అనిపించింది ఆ క్షణం. ఇద్దరి కంట్లో కన్నీళ్లు వస్తున్నాయి. ఆమె అతడిని గట్టిగా హత్తుకుంది. ఆమె హత్తుకోవడంలోనే తెలిసిపోతుంది ఆమె ఎంత గట్టిగా పట్టుకుంది అంటే. అంత స్ట్రాంగ్ బాడీ అయినా కూడా ఆమె పట్టుకు ఒక్క క్షణం అతడికే ఊపిరి ఆడలేదు. ఇంత మిస్ అయ్యిందా ఇది నన్ను అన్న ఫీలింగ్ అతనిలో ప్రేమను ఇంకా ఇంకా పెంచుతూనే ఉంది. ఇద్దరూ
చాలాసేపు హగ్ చేసుకున్నారు. సుశాంత్ తేరుకొని ఆమెను ఇప్పటికైనా మాట్లాడవే, ఇప్పటికి కూడా ముందులాగే ఉంటావా అని లాలనగా అడిగాడు. ఆమె లేదు అన్నట్టు తల ఊపుతూ, లేదు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్, నేను నిన్ను చూసిన మొదటి క్షణంలోనే పడిపోయారా, ఆ క్షణం నుంచే ఇష్టపడుతూ ఉన్నా అంటూ అతడిని అక్కడ పాప, నందు, అఖిల్ ముగ్గురు ఉన్నా కూడా ఏం ఆలోచించకుండా అతడిని ముద్దు పెట్టుకుంది. ఆమె చేస్తుంది అతనికి ఒక్క క్షణం ఆశ్చర్యంగా ఉన్నా ఆమె ప్రేమను చూసి అతడు కరిగిపోయి ఆమె ముద్దుకు సహకరించాడు. అఖిల్ పాప కళ్ళను మూసేశాడు. పాప కూడా స్మైలింగ్ ఫేస్తో కళ్ళు మూసుకుంది. నందు అఖిల్ షోల్డర్పై చేత్తో గీస్తూ అతని వైపు చూసి, నువ్వెప్పుడైనా నాకు ముద్దు పెట్టావురా వెధవా అంటూ మనసులోనే తిట్టుకుంటూ ఉంది. అఖిల్ సుశాంత్ ఇందు వైపు చూసి అతను కూడా నవ్వుకుంటూ ఫేస్ తిప్పేసి, వాళ్ళిద్దరూ పాస్ట్లో వాళ్ళిద్దరూ చాలా ఫాస్టే, మనమిద్దరం చాలా స్లో అని చాలా స్లో వాయిస్లో మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపటికి అక్కడ నుంచి సైడ్ అయిపోయారు ముగ్గురు. వాళ్లకు ఏకాంతం కల్పించడం కోసం ఆమె అతడి పెదాలను చాలాసేపు ముద్దు పెట్టి అప్పటికి కూడా తనివి తీరక అతడి నుదురుపై, అతడి బుగ్గలపై, అతడి ముక్కుపై, అతడి చెవులపై, కళ్ళపై, మెడపై ముద్దు పెట్టి ఆఖర్న మళ్ళీ నుదురుపై కిస్ చేసి అతడి కళ్ళల్లోకి సూటిగా చూసింది. అతడు ఆమె చెయ్యి పట్టుకొని అక్కడే సోఫాలో కూర్చోబెట్టి మొదట ఆమెకు వాటర్ ఇచ్చాడు తాగమన్నట్టు. ఆమె ఆశ్చర్యంగా అతడి వైపు చూస్తూ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు, ముక్తి మీకు కూతురు అన్నట్టు మీకు ఆల్రెడీ తెలిసిందా ఎలా అని అయోమయంగా అడిగింది. అతడు ముందు వాటర్ తాగుతూ ఆమెకు వాటర్ తాగిస్తూ, ఇప్పుడేంటి నీకు ఏం జరిగిందో చెప్పాలా మరి, నువ్వు కూడా చెప్పాలనుకుంటా మన అందమైన ప్రేమ కథను అని అతడు అడిగేసరికి, నేను అది తర్వాతైనా చెప్తాను, ముందు మీరు చెప్పాలి అని అతడి కాలర్ని పట్టుకొని దగ్గరికి లాగి మరీ అడిగింది. నీకు విషయం చెప్పనా అన్నాడతను. ఏంటి అనేసరికి, నా కాలర్ని పట్టుకునే ధైర్యం నీకు తప్ప ఈ భూమి మీద ఎవరికీ లేదే బంగారం అని అన్నాడు. అని అంటూ అతడు జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు. అతడు ఆమెను మొదట చూడటం, కాలేజ్ ఫంక్షన్లో మొదట చూపులోనే నచ్చేయటం, ఆమెతో మాట్లాడడానికి వస్తుంటే ఆమె ఫ్రెండ్ ఉషా ఇందు గురించి చెప్పటం, ఆ తర్వాత తనకు ఎవరో కూల్ డ్రింక్లో మందు కలిపి ఇవ్వడం, తను తాగడం, వెనక నుంచి నీ అందమైన నడుమును చూసి టెంప్ట్ అయ్యి ప్రేమను చెప్పడానికి వచ్చిన నేను నీతో ప్రేమను పంచుకున్నా అని చిలిపిగా చెబుతూ ఉంటే ఆమె బుగ్గలు సిగ్గుతో ఏరుపెక్కాయి. ఆ తర్వాత పిచ్చోళ్ళ వెతికా నీ రూపం, ఆ రోజు జరిగిన మన ఇద్దరి మధ్య జరిగిన అందమైన సంఘటనలు నేనెలా మర్చిపోతానే, అంత ఇష్టంగా కలిశానే నీతో, పిచ్చోనైపోయాను ఆ క్షణంలో, అలాంటిది ఎలా మర్చిపోతాననుకున్నావు అని అంటూ, ఇప్పటికైనా నాతో కలిసి ఉంటావా, నీతో పాటు 5 సంవత్సరాలు నేను కూడా ఒక్కరోజు కూడా ప్రశాంతంగా లేను, ప్లీజ్ నా ప్రేమను ఒప్పుకుంటావా అని అతడు అంటూ ఉంటే ఆమె సంతోషంగా, అయితే మీరు మీరు ఆ రోజు నుంచే నన్ను ప్రేమించారా, ఈ రాజకుమారుడు నన్ను ఇష్టపడ్డాడా అని సంతోషంగా అతడిని హగ్ చేసుకుంది. అతడు కూడా నవ్వుతూ, నీ రాజకుమారుడు ఫ్యాంటసీ ఏంటే బాబు అని అన్నాడు అతడు. దాంతో ఆమె నవ్వుతూ, మీకు తెలీదు, మీకు కాలేజీలో చాలామంది అమ్మాయిలు లైన్ వేస్తారు, కానీ మీరు ఒక్కరిని కూడా చూడరు, మధ్యలో సుప్రియ వచ్చిందని నేను సైలెంట్ అయ్యా, కానీ మిమ్మల్ని చూడటం మాత్రం మర్చిపోలేదు తెలుసా, మీ కాలి నుంచి మీ నెత్తిపై ఉన్న వెంట్రుక దాకా ప్రతి ఒక్కటి నేను అబ్జర్వ్ చేసినట్టు ఎవ్వరూ చేయరు,
అంత పిచ్చి మీరంటే నాకు అని ఆమె చెబుతూ ఉంటే అతడు అతడు కూడా మురిపంగా వింటూ పెళ్ళాంకి మొగుడు అబ్సెషన్ అంటే ఎంత బాగుంటుందో అదృష్టం నాకొక్కడికే దక్కినట్టుందే అని అనుకున్నాడు మనసులో. ఆ తర్వాత అతడే ముందడుగు వేస్తూ పెళ్లి చేసుకుందాం బంగారం, ఇప్పటికే లేట్ అయింది అని అతడు అనేసరికి ఆమె కూడా సరే అని తల ఊపింది. అంతకుముందు ఇక నువ్వు జాబ్ మానేయాలి అని అతడు అంటే ఆమె ఎందుకు అన్నట్టు చూసింది. నేను నిన్ను జాబ్ చెయ్యొద్దు అనడం లేదు. కానీ ఎన్ని రోజులని కష్టం నువ్వే ఒక్కదానివే అనుభవిస్తావు. ఒక్కరోజన్నా ప్రశాంతంగా ఉన్నావా? పాపం చూసుకోవాలి. నిన్ను నువ్వు చూసుకున్నావా? నీ హెల్త్ గురించి ఆలోచిస్తున్నావా? మార్నింగ్ వెళ్తావు, ఎప్పుడో నైట్ అవుతుంది. మధ్యలో ఫుడ్ కూడా తీసుకో. 24 గంటలు నందు గురించి, ముక్తి గురించి ఆలోచిస్తూ ఉన్నావు. ఇక వదిలే, వాళ్ళిద్దరి బాధ్యత నాది. నాకు ముక్తి ఎంతో, నందు కూడా అంతే. కాబట్టి నువ్వింకా వాళ్ళిద్దరి గురించి టెన్షన్ పడకు. నీ గురించి, మన గురించి మాత్రమే ఆలోచించు అని అతడు చెబుతూ ఉంటే ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. 5 సంవత్సరాల దూరం. ఇద్దరికీ ఎంత మాట్లాడుకున్నా సరిపోవడం లేదు. ముక్తిని మధ్యలో కూర్చోబెట్టి భోజనం తిన్నారు. ఆమెకు తినిపిస్తూ సుశాంత్కి కలిపి ఇందుకు కూడా తినిపించాడు. అలా అలా ఆ రోజంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఆ రోజు నైట్ కూడా ముక్తి పాప సుశాంత్కి, ఇందుకి మధ్య ముగ్గురు ఒకటే రూమ్లో పడుకున్నారు. చాలా హ్యాపీగా, అందమైన కుటుంబంగా వాళ్ళిద్దరి మధ్యలో పడుకుంది ముక్తి. ఇక ఇక్కడ నందు, అఖిల్ టెర్రస్పై కూర్చొని అఖిల్ ఏదో ఆలోచిస్తూ ఉంటే వెళ్ళి అతడి ఒడిలో కూర్చుంది. అతడు ఆమె జుట్టును ఆమె మొహం మీద పడుతూ ఉంటే ఆమె కుర్రలను సరిచేసి ఏమైంది అని అడిగాడు. ఆమె అతడిని హగ్ చేసుకొని మూతి తిప్పుతూ ఈ మధ్య సార్ గారికి నా మీద ప్రేమ తగ్గిపోయింది అని ఆమె గట్టిగా చెప్పింది. దాంతో అతడు చిలిపిగా నవ్వుకొని ఏం లేదు, ఇంట్లో ఉన్న టెన్షన్స్ వల్ల కొంచెం తగ్గినట్టే అనిపించింది నాకు కూడా. కానీ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నీతో ఇలా మన ఇంట్లో ఉండటం, అన్నయ్య హ్యాపీగా ఉండడం, తను ప్రేమించిన అమ్మాయి తనకు దొరకడం, ఇక మన బుల్లి రాక్షసి హ్యాపీ ఫ్యామిలీ అని అతడు అంటూ ఉంటే అఖిల్ ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా, నాకు ఒక డౌట్ అంటూ అడిగింది నందు. ఏంటి అన్నాడు అఖిల్. ఏం లేదురా, మీ మమ్మీ డాడీ అప్పుడెప్పుడో మీ నానమ్మ చనిపోతే ఒకసారి అబ్రాడ్ నుంచి వచ్చారు అని చెప్పావు. ఆ తర్వాత రాలేదా అసలు ఇండియాకి మిమ్మల్ని చూడ్డానికే అని అడిగింది నందు. దాంతో అతను కూడా కొంచెం కోపంగా, బాధగా లేదే రాలేదు, వాళ్ళకెప్పుడు ఆఫీస్ వర్క్స్ ఇవే వాళ్ళకి లైఫ్ అయిపోయింది. మనుషులు ప్రాక్టికల్గా బతకడం మొదలుపెట్టారు. దాంతో మేము కూడా అలాగే వాళ్ళతో ప్రాక్టికల్గానే ఉంటాం. అన్నయ్య బర్త్డేకి, నా బర్త్డేకి అందరికన్నా ముందు వాళ్ళే ఫోన్ చేసి విష్ చేస్తారు. కానీ ఒక్కసారి కూడా వచ్చి దగ్గరుండి సెలబ్రేట్ చేయలేదు. అన్నయ్య ప్రతి ఒక్కటి చాలా ఈజీగా తీసేసుకుంటాడు. కానీ నేను అరిచి గోల చేస్తా, అన్నయ్య సర్దుకుపోతాడు. నేను అలా కాదు, ఏదైనా మొండి చేస్తా. దాంతో వాళ్ళు నాకు కాల్ చేయడమే మానేశారు. వాళ్ళు చేస్తారు కానీ నేనే మాట్లాడను. అన్నయ్యతో అప్పుడప్పుడు చేసి మాట్లాడుతూ ఉంటారు. అన్నయ్య అన్నీ విని పెట్టేస్తాడు అని చెబుతూ ఉంటే ఆమెకు బాధ వేసి అతడిని హగ్ చేసుకుంది. అఖిల్ నవ్వుతూ మేడం మనకి ఇంకా పెళ్ళి కాలేదు అని అతడు చెప్పేసరికి వెధవ, పెళ్ళి కాకముందే కింద కూతుని కూడా కన్నారా మీ అన్నయ్య, అలాంటిది నువ్వు జస్ట్ ముద్దు పెట్టుకోవడం తప్ప అంటూ ఆమె గారాలు పోతూ ఉంటే సరే కానీ వాళ్లకు పెళ్లి చేద్దామా అని అడిగాడు. దాంతో నందు నవ్వుతూ ఆల్రెడీ బావగారు అరేంజ్మెంట్స్ చేయమని అతడు పిఏ ఉదయ్తో మాట్లాడుతూ ఉంటే విన్నారా? నిన్న విన్నా.
ఫస్ట్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారంట. ఆ తర్వాత గుళ్ళో పెళ్లి చేసుకుంటారంట సింపుల్‌గా అని నందు చెబుతూ ఉంటే, ఈరోజు అన్నయ్యతో మాట్లాడడం కుదరలేదే. మాట్లాడుంటే తెలిసేదేమో. వాళ్ళిద్దరూ టైం స్పెండ్ చే టైం స్పెండ్ చేస్తున్నారు కదా అని నేను కూడా అన్నయ్య దగ్గరికి వెళ్ళలేదు అని చాలాసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు. అప్పుడే నందు, సరే అయితే మా అక్కకు మన విషయం ఎప్పుడు చెప్తావు అని అనేసరికి, మనం చెప్పనవసరం లేదు, చెప్పాల్సిన వాళ్ళే చెప్తారు అన్నాడు అఖిల్. నందు, ఎవరు అంది నందు డౌట్గా. అన్నయ్య చెప్తాడు అనేసరికి, బావ చెప్తే అక్క ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, పైగా మరిదిగారు చాలా మంచివారు అని అనుకుంటుంది మా అక్క అని ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు చాలాసేపు. ఆ తర్వాత ఇద్దరు వాళ్ళ రూమ్స్కి వాళ్ళు వాళ్ళు వెళ్ళే ముందు అఖిల్ నందు, రేపు నాకు ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను ముందే వెళ్ళిపోతానందు, నువ్వు లేట్గా వస్తావు కదా అందుకే చెప్తున్నా, పైగా రేపు ఫ్రెండ్ని కలవాలి బ్యాండ్ గురించి మాట్లాడడానికి, త్వరగా వచ్చేస్తాను, నీకోసం వెయిట్ చేయలేనురా అని అతను చెప్తూ ఉంటే, నాకేం పర్లేదు, నీ వర్క్ నువ్వు చేసుకో అని నవ్వుతూ చెప్పి బాయ్ చెప్పింది. రూమ్లోకి వెళ్ళేవాడల్లా ఆమె అతడిని ముద్దు కావాలి అని అంది గుర్తొచ్చి, ఒక్క క్షణం ఆమె గదిలోకి అడుగు పెడుతుందనుకున్న సమయంలో ఒక్క ఉదుటున ఆమెను చేరి ఆమె పెదాలను అందుకొని ముద్దు పెట్టాడు. ఆమె తేరుకునేలోపే మాయ చేసి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆమె తేరుకొని ఈడియట్ అని ప్రేమగా కసిరి ఆమె రూమ్లోకి వెళ్ళిపోయింది. ఒకరి జ్ఞాపకాలతో ఒకరు మరుసటి రోజు ఎదుర్కోబోయే సంఘటన తెలియక ప్రశాంతంగా నిద్రపోయారు. మొదట అఖిల్ కాలేజీకి వెళ్ళిపోయాడు. ఇందు, సుశాంత్ చాలా హ్యాపీగా ఉన్నారు. నందుకి కాలేజీకి వెళ్ళాలని లేదు, కానీ ఈ మధ్య కాలేజీకి చాలా ఎక్కువ బంక్ కొట్టడం వల్ల అటెండెన్స్ తక్కువగా ఉంది. అందుకోసమని మార్నింగ్ లేచి తను కిందికి వచ్చేసరికి ఇందుకి ఇందు పూజ చేసి హారతి పళ్ళెంతో నందుకి ఎదురొచ్చింది. చాలా రోజుల తర్వాత తన అక్క మొహంలో స్వచ్ఛమైన నవ్వు కనిపించేసరికి, నా బంగారం, మా అక్క చూడు ఎంత అందంగా మెరిసిపోతుందో అని తనకు తానే ప్రౌడ్గా ఫీల్ అయ్యి తన అక్క చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుచుకుంటూ, ఎంత దిష్టి తగిలుంటుందో అని తన అక్క బుగ్గల్లాగింది. అప్పుడే ముక్తి పాప, నందు మమ్మీకి నొప్పి లేస్తుంది, కొడతాను చెప్తున్నా అంటూ నందు డిక్కీపై ఒక్కటేసింది. పొవ్వే పిల్ల రాక్షసి, మీ మమ్మీ కన్నా ముందు తను మా అక్క అంటూ అంటూ తన అక్కను సైడ్ హక్ చేసుకొని ముద్దు పెట్టి, కాలేజీలో ఇంపార్టెంట్ క్లాస్ ఉంది అక్క, లేట్ అయిపోయింది, వెళ్తున్నా బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది నందు. వెళ్తూ ఉంటే ఇందు, టిఫిన్ చేసి వెళ్ళవే అంది. లేదక్క, క్యాంటీన్లో తింటా, టైం లేదు, క్యాబ్ కూడా బుక్ చేసా, వచ్చేసి ఉంటుంది అని వెళ్ళిపోయింది. సుశాంత్ నందు మాటలు విని, నేను డ్రాప్ చేసేవాడిని కదా అనేసరికి, ఇందు, దానికి అది అలవాటేలే, కాకపోతే ఎందుకో ఈరోజు నాకే కొంచెం లైట్గా కుడి కన్ను అదురుతుంది, అందుకనే దాన్ని ఆపుదామనుకున్నా, కానీ ఎందుకు ఆపలేకపోయా, ఏదో టెన్షన్గా అనిపిస్తుంది అని అంది. సుశాంత్ ముందు ఆమె దగ్గర ఉన్న హారతి పళ్ళెం తీసుకొని పక్కన పెట్టి, ఏం కాదు తనకి, నో టెన్షన్ పడకు ఓకేనా అని అన్నాడు. ఆమె సరే అన్నట్టు తల ఊపింది. అప్పుడే సుశాంత్కి ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చింది. సార్, ఈరోజు మీటింగ్ ఉంది అని ఉదయ్ కాల్ చేశాడు. ఈ మధ్య ఆఫీస్ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు, వర్క్ అంతా ఉదయ్ మీదే వేస్తున్నాడు, లేదా ఉన్న వర్క్ని ఇంటి నుంచి మేనేజ్ చేస్తున్నాడు, చాలా కష్టమైన వర్క్ కూడా ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తున్నాడు. దాంతో ఈరోజు ఫారెన్ నుంచి డెలిగేట్స్ వస్తున్నారు. నెల ముందు ఫిక్స్ అయిన మీటింగ్ డేట్ చేంజ్ చేయడానికి కూడా లేదు. దాంతో ఇందు వైపు చూశాడు. ఆమె
ఏమైనా అనుకుంటుందేమో. ఆమెతో టైం స్పెండ్ చెయ్యకుండా వెళ్ళడం కూడా అతడికి నచ్చడం లేదు. కానీ ఇందు అతడు ఏదో ఇబ్బంది పడుతున్నాడు అని అర్థమై, "మీరు ఆఫీస్‌కి వెళ్ళాలి అంటే వెళ్ళేసి రండి. నేను కూడా ఆఫీస్‌కి వెళ్ళి నా థింగ్స్ కొన్ని ఆఫీస్‌లో ఉండిపోయాయి. అవి తీసుకొని వస్తా. అలాగే రిజైన్ చేస్తున్నట్టు లెటర్ కూడా ఇవ్వాలి కదా!" అని చెప్పింది. అతడు కూడా సరే అని కొంచెం కూలయ్యి వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి, ఆ తర్వాత ఇందుకి, ముక్తి పాపకు కలిసి అతడే టిఫిన్ తినిపించి అతడు రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఇందు బట్టలన్నీ వాళ్ళ ముందు ఉన్న ఇంట్లోనే ఉండడంతో అక్కడికి వెళ్ళి తను కూడా రెడీ అయ్యి, అప్పటికే మెయిడ్స్ రావడంతో ఎప్పుడు పాపని తానే చూసుకుంటుంది కాబట్టి ఆ రోజుటి వరకు పాపని అప్పగించి తర్వాత త్వరగా వచ్చేస్తానని చెప్పి బయలుదేరింది. నలుగురు 4 దారుల్లో వెళ్ళినట్టు అనిపించింది. ఆ సీన్ ఎవరికి ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో చూడాలి. దాదాపు వాళ్ళ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నారు. కానీ సుశాంత్ మీటింగ్ అయిపోయేసరికి చాలా లేట్ అయ్యింది. అతడు మీటింగ్లో ఉండడం వల్ల కనీసం మెసేజ్ చేయడం కూడా కుదరలేదు. మీటింగ్ అయిపోయి బయటికి వచ్చిన మరుక్షణం అతడు ఫోన్ తీసుకొని చెక్ చేశాడు. అందులో ఇంటి నుంచి పాప దాదాపు చాలాసార్లు కాల్ చేసింది. వెంటనే కాల్ చేసిన అతడికి ఏడుస్తూ, "డాడీ, మమ్మీ నువ్వు మార్నింగ్ అనగా వెళ్ళారు. మమ్మీ ఆఫీస్ టైం అయిపోయి చాలా టైం అవుతుంది. అలాగే నందు, కనీసం అఖిల్ కూడా రాలేదు" అంటూ ఏడుస్తూ చెబుతూ ఉంటే సుశాంత్‌కి ఒక్క క్షణం భయం వేసింది. అతడికి మైండ్ పనిచేయలేదు. ఏంటి, ఇంకా ఎవరూ ఇంటికి వెళ్ళలేదా అని పాపతో, "ఏం టెన్షన్ పడకు నాన్నా, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నట్టుందిరా. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారనుకుంటా. నేను లిఫ్ట్ చేశా కదా, నేను 1 అవర్‌లో వాళ్ళని నీ ముందు నించోబెడతా. వాళ్ళకు మనిద్దరం కలిసి పనిష్మెంట్ ఇద్దాం. ఓకేనా?" అంటూ కామ్ చేసి పని మనిషికి చెప్పి తనని చూసుకోమని చెప్పి కాల్ కట్ చేశాడు. అతడు మైండ్ ఎంత ఫాస్ట్‌గా రన్ అవుతూ ఉందంటే, ఇప్పుడు మొదట అతడి కాల్ నందుకి వెళ్ళింది. ఎందుకంటే అఖిల్ తనని తాను ప్రొటెక్ట్ చేసుకోగలడు. అలాగే ఇందు చాలా ధైర్యవంతురాలు. కానీ నందు పైకి ధైర్యంగా ఉన్న చిన్నపిల్ల మనస్తత్వం. దాంతో మొదట ఆమె గుర్తొచ్చింది. ఆమెకు కాల్ చేశాడు, లిఫ్ట్ చెయ్యలేదు. వెంటనే అఖిల్‌కి చేశాడు. అతడు లిఫ్ట్ చెయ్యలేదు. అతడు కాల్ లిఫ్ట్ చేశాడు. అఖిల్ గొంతు విన్న సుశాంత్‌కి అర్థమైపోయింది. అతడికి ఏదో టెన్షన్‌లో ఉన్నాడని. అతడు, "అన్నయ్య, నందు" అంటూ ఏడుస్తూ చెప్తున్నాడు. సుశాంత్ అఖిల్‌తో, "తనకేం కాదు, ఏమైంది" అని అడిగాడు. అతడు జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు. "మార్నింగ్ ఈరోజు ఎగ్జామ్ ఉండడం వల్ల నేను త్వరగా వెళ్ళిపోయా. తను లేట్‌గా వచ్చిందన్నయ్య. ఈవినింగ్ కూడా నేను తనని ఇంటికి వెళ్ళిపోమన్నా పిక్ చేసుకోవడానికి కుదరదు, రాలేను అని చెప్పా. తను కూడా ఓకే చెప్పింది. కానీ ఈవినింగ్ కాలేజ్ నుంచి నా ఫ్రెండ్ నాకు కొన్ని పిక్స్ సెండ్ చేశాడు. అందులో నందుని ఎవరో కిడ్నాప్ చేసినట్టు పిక్స్ ఉన్నాయి. నేను కూడా వాడికి కాల్ చేశా. నా ఫ్రెండ్ హాస్పిటల్‌లో ఉన్నాడంట. ఎందుకంటే వాడు నందుని కాపాడడానికి వెళ్ళాడంట. వచ్చిన వాడు వాణ్ణి కత్తితో పొడిచాడు అని చెప్పారు. అన్నయ్య, ఎంత వెతికినా కూడా నందు దొరకలేదు" అని ఏడుస్తూ చెప్తున్నాడు తన తమ్ముడు. కంట్లో కన్నీళ్లు రాకుండా చిన్నప్పటి నుంచి చూసుకున్న సుశాంత్‌కి పిడికిలి బిగుసుకుంది. దాంతో, "సరే, నువ్వింటికి రా" అని చెప్పి కాల్ కట్ చేశాడు. అఖిల్ ఏదో చెప్పాలి అనుకున్నాడు. "నేను రాను, నాకు నందు కావాలి" అని గట్టిగా అరవాలి అనుకున్నాడు. కానీ తన అన్నయ్య రమ్మని చెప్పాడు అంటే ఏదో ఉంది అని సైలెంట్‌గా బైక్‌ని ఇంటివైపు మళ్లించాడు. మార్నింగ్ నుంచి పిచ్చోడిలా దాదాపు 3 గంటల నుంచి వెతుకుతూనే ఉన్నాడు. అతడికి టెన్షన్‌లో తల నుంచి చెమట కారిపోతుంది. అంతగా టెన్షన్ పడుతున్నాడు. అప్పుడే సుశాంత్, ఇందు
ఆఫీస్ వైపు కార్ పోనిచ్చాడు. అక్కడ తను ఆఫీస్ దగ్గరికి వెళ్తున్న సమయంలో అతడి మైండ్‌లో చాలానే రన్ అయ్యాయి. అసలు ఇందు ఫోన్ పనిచేయడం లేదు. ఆమె ఆఫీస్‌కి వెళ్తున్నా అని చెప్పింది. ఆఫీస్ టైం అయిపోయి కూడా చాలా సమయం అయ్యింది అని. కానీ కార్‌ని ఇంకా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తున్నాడు. అదే సమయంలో దారిలో చీకట్లో నడుస్తూ వస్తూ ఉంది. తనని చూసి ఒక్క క్షణం అతడికి మైండ్ పనిచేయలేదు. కార్ రోడ్డుపైన ఆపేసి ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆమె అతన్ని చూడగానే గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. అతడు ఏమైందిరా అన్నాడు. వాడు వాడు అంటూ ఏదో చెప్పాలి అనుకుంటుంది. కానీ చెప్పలేకపోతుంది. దాంతో సుశాంత్ సరే ముందు ఇలా రా అంటూ కారులో కూర్చోబెట్టి ఆమెకు వాటర్ తాపించాడు. అతని మైండ్‌లో చాలా రన్ అవుతున్నాయి. ఆ కంపెనీ సీఈఓకి సుశాంత్ అంటే నచ్చదు. నా వైఫ్ అని తెలుసుకొని ఏదైనా చేసి ఉంటాడా? తనని ఇబ్బంది పెట్టి ఉంటాడా? తన మనస్సుకు బాధ కలిగించాడా? అని ఏదేదో ఆలోచిస్తూ వాడి మీద కోపం వస్తూ ఉంటే ఇందు ఇందుకి వాటర్ తాపించి ఊపిరి పీల్చుకొని నేను ఈరోజు ఆఫీస్‌కి వెళ్ళగానే వాడికి నేను నా రిజిగ్నేషన్ లెటర్‌ని ఇచ్చా. దాంతో వాడికి కోపం వచ్చింది. ఇంకా 1 ఇయర్ చేయమన్నాడు. నేను ఒప్పుకోలేదు. దాంతో సరే అయితే నువ్వు చేసిన టెండర్ దాంట్లో కొన్ని తప్పులున్నాయి. అవన్నీ ఈ రోజుటికి ఈ రోజే చేసి వెళ్ళాలి. లేదంటే నేను నీకు నీ సర్టిఫికేట్స్ అన్నీ ఇవ్వను అని వాడు చెప్పేసరికి ఒకవేళ ఒకవేళ నువ్వు వర్క్‌ని ఈరోజు కంప్లీట్ చేసి వెళ్ళకపోతే నాకు నీ ద్వారా నష్టం వచ్చింది అని చెప్తానని బెదిరించాడు. దాంతో మార్నింగ్ నుంచి వర్క్ చేశా. ఆఫ్టర్‌నూన్ కూడా వాడు నన్ను ఫుడ్ తిననివ్వలేదు. దాంతో వర్క్ అంతా కంప్లీట్ చేసి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. క్యాబ్స్ బుక్ చేద్దామనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎవరినైనా అడుగుదామంటే ఇక్కడ లేట్ అవ్వడం వల్ల పెద్దగా మనుషులు కూడా లేరు. అక్కడక్కడ కొంతమంది అబ్బాయిలు అదో రకంగా చూస్తూ ఉంటే వాళ్ళని తప్పించుకొని పరిగెత్తుకుంటూ వచ్చా. చాలా నీరసంగా ఉంది అంటూ ఆమె చెబుతూ ఉంటే వీడికి ఏదో ఒకరోజు గట్టిగా ఇవ్వాలి అనుకున్నా. చెప్తా వీడి సంగతి. ఇప్పుడైతే నందుని వెతకాలి అని అనుకుంటూ మొదట ఇందుని తీసుకెళ్ళి ఇంట్లో డ్రాప్ చేశాడు. నువ్వు ఫ్రెష్ అయ్యి పడుకో. నీ బట్టలన్నీ ఎలాగో ఈ ఇంట్లోనే ఉన్నాయి కదా. ఫుడ్ నేనే తీసుకొస్తా. పాప కూడా నా దగ్గర ఉంది. తన్ని కూడా తీసుకొస్తా అని చెప్పి తన ఇంటి వైపు వెళ్ళాడు. ఆ టైంలో ఆమె ఏం ఆలోచించలేదు. ఆమెకు చాలా అలసటగా ఉండడంతో కారు ఇంటి ముందు ఆపి సుశాంత్ అఖిల్ దగ్గరికి వెళ్ళి అక్కడే సోఫాలో టెన్షన్‌గా కూర్చొని ఉన్నాడు. అతడు తన అన్నయ్యని చూడగానే వెళ్ళి గట్టిగా హగ్ చేసుకున్నాడు. భయపడకురా, తనకేం కాదు. నేనున్నా కదా. తను ఎక్కడుందో నాకు తెలిసింది. మనం వెళ్ళి ఇప్పుడైతే తీసుకొద్దాం. నువ్వు ముందు టెన్షన్ పడకు పద అంటూ అక్కడే ఉన్న మెయిడ్‌తో మేడంకి ఫుడ్ ఇచ్చేసిరా. అలాగే ముక్తి అని అంటూ పాప అక్కడే ఉండడంతో నువ్వు మమ్మీతో నందు గురించి చెప్పకు. నందు గురించి అడిగితే ఇక్కడే కాలేజ్ నుంచి వచ్చి నిద్రపోయింది. అందుకే డాడీ నిద్ర లేపొద్దని చెప్పాడు అని మేనేజ్ చేస్తావు కదరా అని సుశాంత్ అడిగేసరికి చేస్తాను అన్నట్టు తల ఊపింది. మళ్ళీ అఖిల్ వైపు చూసి బాబాయ్ నువ్వు పిన్నిని లవ్ చేస్తున్నావా అని అడిగింది. అఖిల్ ఏం మాట్లాడకుండా ముక్తిని హగ్ చేసుకున్నాడు. ముక్తి పిన్నిని తీసుకురా బాబాయ్. పిన్ని లేకుండా నేను అస్సలు ఉండలేను. తను చాలా మంచిది. నాతో గొడవ పడుతుంది, అల్లరి చేస్తుంది. మమ్మీ కన్నా తను నన్ను ఇంకా బాగా చూసుకుంది. తనని వదిలేయకు అని చిన్న పిల్లలా చెబుతూ ఉంటే అఖిల్ కూడా సరే అన్నట్టు తల ఊపాడు. సుశాంత్ ఆమె తల నిమిరాడు. ఆ తర్వాత సుశాంత్ చెప్పినట్టుగానే ముక్తి ఇందు దగ్గరికి పంపించి వాళ్ళకి ఫుడ్ కూడా పంపించి వీళ్ళు అక్కడి నుంచి ప్రయాణమయ్యారు. మరుసటి రోజు ఉదయం 6 గంటల సమయం.
అది ఒక పల్లెటూరు. దాదాపు ఊర్లో ఉన్న సగం మంది జనాలు అక్కడే ఉన్నారు. ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంది. పెళ్లిపీటలపై ప్లీజ్ నన్ను వదలండి అంటూ ఉంది. కానీ పెళ్ళికొడుకు ఆ అమ్మాయిని చెంపలపై కొట్టి మీ అక్క ఒకరితో పడుకుని కడుపు తెచ్చుకుంది, కూతుర్ని కూడా కంది, నన్ను చేసుకోవాల్సి వస్తుంది అని. కానీ నా చూపంతా అప్పుడే నీ మీద ఉండేది. అలాంటిది ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు. నాకు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదు. ఎందుకంటే నాకు వయసు ఎక్కువైపోతుంది. ఇప్పుడు నీలాంటి అందమైన నీలాంటి అందాన్ని చేసుకోవాలి అనిపిస్తుంది. సెకండ్ హ్యాండ్ అయితే ఏంటి, ఫస్ట్ హ్యాండ్ అయితే ఏంటి? మీ అక్కని మీ అక్కని ఫస్ట్ చేసుకోవాలి అనుకున్నా. కానీ ఇప్పుడు నిన్ను చేసుకోవాలి అనుకోవడం, నిన్ను పెళ్లి చేసుకొని తనివి తీరా అనుభవించి ఆ తర్వాత మీ అక్క నీ కోసం వస్తుంది కదా, దాని పక్క కూడా నేనే ఎక్కుతా అని చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటే నందు వాడిపై ఉమ్ము ఊసింది. వాడు కోపంగా నందుని లాగిపెట్టి కొట్టాడు. అక్కడే మండపంపై ఉన్న అక్షంతలు మిగతా ప్లేట్స్లలో అన్నీ సర్ది ఉంటే వాటిపై పడి అవన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. వాడు నందు జుట్టు పట్టుకున్నాడు. ఎంత ధైర్యమే నీకు అంటూ ఆమె జుట్టు పట్టుకొని ఆమె గొంతు పట్టుకోబోయాడు. కానీ వాడు ఎప్పుడంట నందు జుట్టు పట్టుకున్నాడో అదే సమయంలో వాడి చెయ్యిని ఎవరో షూట్ చేశారు. ఒక్క దెబ్బకి వాడు విడవిల్లాడుతూ చెయ్యి పట్టుకొని అరుస్తూ అటువైపు చూశాడు. అక్కడ సుశాంత్, అఖిల్ ఇద్దరు అక్కడ కనిపించేసరికి వాళ్ళ వైపు ఎవరా అన్నట్టు చూశాడు. అప్పుడే ఆ పెళ్ళికొడుకు అమ్మా నాన్న, ఎవర్రా మీరు, మీకు ఎంత బలుపుంటే నా కొడుకుని కాలుస్తారా అంటూ కొడవలు తీసుకొని పెళ్ళికొడుకు తండ్రి అఖిల్ సుశాంత్ మీదికి వెళ్ళబోయారు. కానీ సుశాంత్ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరం లేదు అన్నట్టు సైలెంట్గా కామ్గా తన గాగుల్స్ని పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు పెళ్లి మండపం వైపు. ఇద్దరు అప్పుడే సుశాంత్ అసిస్టెంట్ ఉదయ్ వచ్చి ఆ పెళ్ళికొడుకు తండ్రి చేతిలో ఉన్న కొడవల్ని ఒక చేత్తో పట్టుకొని 4 దెబ్బలు వేశాడు అతడి చెంపపై. అంతే, వాడు దడుచుకొని మూలకు కూర్చున్నాడు చేతులెత్తి దండం పెడుతూ ఉదయ్కి. బాబు, నీకన్నా పెద్దోడినయ్యా, మరి అంత రాక్షసంగా కొట్టకయ్యా, చచ్చిపోతాను అని అతడు అంటూ ఉంటే ఉదయ్ అదేం పట్టించుకోకుండా బాడీగార్డ్స్కి చెప్పి పిచ్చి కుక్కల్ని కొట్టించినట్టు కొట్టించాడు ఉదయ్. పెళ్లి మండపం పైకి వెళ్ళిన సుశాంత్, అఖిల్ ఇద్దరు మొదట నందు దగ్గరికి వెళ్ళారు. అఖిల్ని చూడగానే గట్టిగా ఏడ్చేస్తుంది. అతడిని హక్ చేసుకుంది. ఏడ్చేస్తూ అతడిని హక్ చేసుకుంది. ఆమె చెంపలపై వాడు కొట్టిన దెబ్బలు కనిపించేసరికి ఇద్దరి పిడికిలి బిగుసుకుంది. అఖిల్ ఆమెను గట్టిగా పొదవి పట్టుకున్నాడు. ఆమె భయపడుతూ ఉంటే సుశాంత్ అతడికి టెంపర్ లేచింది. అంతే, పక్కనే పెళ్లి కోసం పెట్టిన దీపపు కుందను తీసుకుని వాడి నెత్తి పగలగొట్టాడు. ఎంతలా కొట్టాడంటే ఆ పెళ్ళికొడుకి తల్లి కూడా అడ్డు వచ్చింది. ఆడదని కూడా చూడకుండా కొట్టాడు. అతడి మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది, అఖిల్ చెప్పిన విషయాలు. వీళ్ళు టార్చర్ పెట్టడం, నందుని కొట్టడం, వాళ్లకు ఎక్కడ ప్రశాంతంగా బతకనివ్వకుండా టార్చర్ చేయడం, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటే అతడు కోపం కంట్రోల్ కావడం లేదు. అప్పుడే ఉదయ్ వచ్చి, సార్ చచ్చిపోతారు, ఆపేయండి ప్లీజ్ సార్, ఇలాంటి బేవర్స్ ఫ్యామిలీని మీ చేత్తో చంపి ఆ పాపం మీకెందుకు సార్, పోలీసులకు అప్పగిస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళే చూసుకుంటారు, వీళ్ళు బయటికి రాకుండా నేను చేస్తాను అని ఉదయ్ అంటూ ఉంటే అఖిల్ కూడా వదిలే అన్నయ్య అని చెప్తూ, వీళ్ళు లైఫ్లో బయటికి రాకూడదు ఉదయ్, ఏం చేస్తావో నాకు తెలియదు, వీళ్ళు బతుకున్నంతకాలం జైల్లోనే మగ్గి చావాలి, లేదా వీళ్ళు బయట ఎక్కడైనా నాకు కనిపించినా బయట ఉన్నారు అని ఆనవాళ్ళు తెలిసినా నేనే చంపేస్తా అని అఖిల్, సుశాంత్ ఇద్దరూ ఒక్కటేసారి అరిచి చెప్పారు. ఉదయ్
నేను చూసుకుంటాను సార్. మీరు మేడంని తీసుకెళ్ళండి అని చెప్పి అఖిల్, సుశాంత్, నందు కార్లోకొచ్చి కూర్చున్నారు ముగ్గురు. సుశాంత్ డ్రైవ్ చేస్తున్నాడు. అఖిల్ ఆమెను బ్యాక్ సీట్లో పొదవి పట్టుకొని ఉన్నాడు. అఖిల్ ఆమెతో, సారీరా, నేను నిన్ను వదిలి ఉండాల్సింది కాదు, నాదే మిస్టేక్, ఇంకెప్పుడూ వదలను అని అంటూ ఆమెను సారీ చెప్తున్నాడు. ఆమె కూడా అతన్ని పట్టుకొని ఏడుస్తూనే ఉంది. వాళ్ళిద్దరినీ చూసి కొంచెం రిలాక్స్ అయ్యాడు. దాదాపు నైట్ అంతా వాళ్ళు కార్లో జర్నీ చేసి వచ్చారు. ఆ ఊరికి రావటానికి 5 గంటల సమయం పడుతుంది. సుశాంత్ ఎంక్వైరీలో తెలిసింది ఏంటి అంటే వీళ్ళు నందుని పెళ్లి చేసుకోవడానికి ఈ ఊరికి తీసుకొచ్చాడు అని. దాంతో ఇక్కడికి వచ్చేశారు. సుశాంత్ ఒకచోట కారాపి ఆమెను మొహం కడుక్కోమని చెప్పాడు. ఆమె చల్లనీళ్ళతో మొహం కడుక్కొని తర్వాత ఆమె ఫేస్ వాష్ చేసుకొని కొంచెం వాడు కొట్టడం వల్ల ఎర్రగా తగిలిన గాయాలు చల్లటి నీళ్లు పడేసరికి కొంచెం హాయిగా అనిపించింది. సుశాంత్ ముగ్గురికి పక్కనే ఉన్న షాప్ నుంచి కాఫీ తెచ్చి తాగమన్నాడు. ముగ్గురు కాఫీ తాగారు. ఆ తర్వాత నందుని అక్కడే రోడ్ సైడ్ ఒక బెంచ్పై కూర్చోబెట్టి, నందు, నువ్వు చాలా మంచమ్మాయివిరా, నా తమ్ముడు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా అయితే నేను ఉండను. అందుకే నీ మీద నిఘా అయితే పెట్టే ఉంచా. కానీ నీ మంచితనం ప్రతి క్షణం నిన్ను కాపాడుతూ వస్తుంది తెలుసా. నువ్వు ట్రాఫిక్లో ఒక అనాథ పిల్లాడికి అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉండేదానివి కదా. ఆ కుర్రాడు వచ్చి చెప్పాడు, నిన్ను ఇలా వేరే వాళ్ళు ఈ కార్లో తీసుకెళ్తున్నారు, ఆ కార్ నెంబర్ ఇది సార్ అని. నువ్వు చేసిన మంచి పనులే నిన్ను కాపాడాయి. ఇది ఇదంటావా, ఇది నథింగ్. మీ లైఫ్లో చిన్న చిన్న విషయాలకు భయపడకూడదు. మీ అక్క చాలా స్ట్రాంగ్ పర్సన్, నిన్ను ముక్తిని చూసుకుంటూ బ్రతుకుతుంది. ముక్తి ఎంతో నాకు నువ్వు కూడా అంతే. తనకు ఆ విషయం నీకు కూడా తెలుసు. నీలో ఉన్న అల్లరి, అమాయకత్వం అన్నీ మాకు కూడా ఇష్టం. నీ మనసుకు గాయం తగులుంటుంది. వాడు నిన్ను చాలా మాటలు అని ఉంటాడు. ఇప్పుడు నువ్వు వాటి గురించి ఆలోచిస్తూ నీకు అఖిల్కు మధ్య దూరం పెంచుకోకు. గడిచిపోయిన గతం, అది మీరిద్దరూ జీవించాల్సిన భవిష్యత్తు గురించి ఆలోచించు. మన కుటుంబం సంతోషంగా ఉండాలి అని నేను అనుకుంటున్నా. అందుకే ఈ విషయం మీ అక్కతో చెప్పద్దు. అలాగే నార్మల్గా నువ్వు ఎప్పుడు ఎలా అయితే ఉంటావో అల్లరి చేస్తూ అలాగే ఉండాలి అని ఆమెను సైడ్ హగ్ చేసుకొని, మీ అక్కకే కాదు, నువ్వు నాకు కూడా ముక్తితో సమానమే. నువ్వు ఒకవేళ అఖిల్కు నీకు గొడవ జరిగినా నేను నీ పక్కే ఉంటా, ఓకేనా అని అతడు చెబుతూ ఉంటే నందు నవ్వుతూ కన్నీళ్లతో అతడిని హగ్ చేసుకొని ఓకే బావా అంది. ఆమెకి చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. కనీసం నాన్నతో గడిపిన జ్ఞాపకాలు కూడా ఏవీ గుర్తులేవు ఆమెకు. అలాంటిది ఇప్పుడు సుశాంత్ అంటే అదే ఫీలింగ్ కలిగింది. సంతోషంగా తల ఊపింది. తన బావ అక్కకి విషయాలు ఏవీ తెలియకూడదు అని ఉద్దేశం కదా. నేను కూడా అదే అనుకుంటున్నా. నేను అక్కకి ఏం చెప్పను అని అంది. సరే అంటూ ముగ్గురు మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే ఇందు ఇంట్లో ఉందో లేదో కనుక్కున్నాడు. తను సుశాంత్ ఇంట్లోనే ఉండడంతో నందుని తీసుకెళ్ళి నందు ఇంటి ముందు డ్రాప్ చేశాడు. ఇందుకి కనిపించకుండా తను ఇంట్లోకి వెళ్ళింది. ఆ తర్వాత లైట్గా మేకప్ వేసుకుంది. ఆమె చెంపలపై దెబ్బలు కనిపించకుండా, ఇబ్బంది లేకుండా లైట్గా మేకప్ వేసుకుంది. దాంతో అప్పటికే టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల లైట్గా తగ్గిపోయింది వాపు కూడా. అలా వీళ్ళు ఇంటికి రాగానే ఇందుకి కొంచెం టెన్షన్గా, ఎక్కడికి వెళ్ళారు మీరు? నందు కనిపించడం లేదు, మీరు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారు అని కొంచెం గట్టిగా కోపంగా అడిగింది. అప్పుడే సుశాంత్ మాట్లాడుతూ,
మార్నింగ్ ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ నేను వెళ్తుంటే అఖిల్ కూడా వచ్చాడు నాతో పాటు. నందు కూడా ఇక్కడే ఇంట్లోనే ఉంది కాబట్టి మీ ఇంటికి వద్దామని లేచి వచ్చింది కిందికి. మేము వెళ్తూ ఉంటే ఆఫీస్ చూడలేదు కదా బావా, నేను కూడా వస్తాను అంది. సరే అని చెప్పి నాతో తీసుకెళ్ళా అని సుశాంత్ చెప్పేసరికి ఇందు సరే అని చెప్పి అతడు ఏది చెప్పినా కూడా నిజమే అనుకుంటుంది. దాంతో అందరూ ప్రశాంతపడ్డారు. కొద్దిసేపటి తర్వాత నందు సుశాంత్ ఇంటికి వచ్చింది. రావడమే ఇందు దగ్గరకు వెళ్ళి హగ్ చేసుకొని తన బెంగంతా తీరేలా ఏడవాలి అనిపించింది ఆమెకు. కానీ ఇందుకి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి కాబట్టి నార్మల్గా మాట్లాడింది. కానీ ముక్తి మాత్రం నందుని చూడగానే నందు దగ్గరకు వెళ్ళి ఆమెను కిందికి లాగి హగ్ చేసుకుంది. నందు అర్థం కానట్టు అఖిల్ వైపు చూస్తూ ఉంటే తనకు నిజం తెలుసు అన్నట్టు సైగ చేశాడు. దాంతో ముక్తిని హగ్ చేసుకొని ఏంటి నన్ను మిస్ అయ్యావా నా బుల్లి రాక్షసి అంటూ ముక్తిని ఎత్తుకొని ఆటల్లో పడిపోయింది నందు. నందు ఎప్పటిలానే నార్మల్గానే తనతో ఆడుకోవడం చూసి కొంచెం అఖిల్ సుశాంత్ మనసు కూడా కుదుటపడింది. ఆ రోజు నైట్ అందరూ డిన్నర్ చేస్తున్న సమయంలో అఖిల్ అన్నయ్య చెప్పడం మర్చిపోయా, ఇందాక మొబైల్లో న్యూస్ చూసా, మన కంపెనీకి రైబల్ కంపెనీ ఉంది కదా, అది ఆ కంపెనీ సీఈఓ ఎవరికో కంపెనీని అమ్మేశాడంట నైట్కి నైటే. అసలు ఏం జరిగింటుందంటావు? వాడికి నువ్వంటే ముందే అస్సలు ఇష్టం ఉండదు కదా అని అఖిల్ అంటూ ఉంటే సుశాంత్ చురుగ్గా చూశాడు. ఈ మ్యాటర్ని ఇందు ముందు ఎత్తడం ఇష్టం లేక ఆమె అఖిల్తో ఆ కంపెనీలో నేను వర్క్ చేసేదాన్ని అని అంతే. అఖిల్కి సగం మ్యాటర్ అర్థమైపోయింది. ఒకప్పుడు ఆ కంపెనీని సీఈఓ మన కంపెనీపై చాలానే ట్రిక్స్ ప్లే చేశాడు. ఒక్కసారి కూడా అన్నయ్య వాడిని ఏమీ అనలేదు అంత చేసినా. కానీ మొదటిసారి ఇలా చేశాడు అంటే ఇందువదన్ జోలికి వచ్చి ఉంటాడు అని అర్థమైంది అఖిల్కి. దాంతో అఖిల్ కూడా సైలెంట్ అయ్యాడు. ఇందు మనసులోనే మురిసిపోయింది. నా రాజకుమారుడు రెక్కల గుర్రంపై వచ్చాడు నా కోసం అని అనుకుంది. అలా నవ్వుకుంటూ అందరూ డిన్నర్ ఫినిష్ చేశారు. కానీ ఇందుకి సుశాంత్కి మధ్య ఇంకా ఒక చిన్న లైన్ అలాగే మిగిలిపోయింది. దాదాపు ఎప్పుడు నిద్రపోయారో వాళ్ళ ముందు రోజు నైట్ కూడా ఎవ్వరికీ సరిగ్గా నిద్ర లేదు. దాంతో ఫుల్గా నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం 8 అవుతున్న సమయంలో ఆ రోజు మెయిట్స్కి కూడా హాలిడే ఇచ్చేశాడు. ఇంకో విషయం ఏంటి అంటే నైట్ అఖిల్ నందు ఒకటే గదిలో ఇద్దరు హగ్ చేసుకొని పడుకున్నారు. అలాగని ఎలాంటి తప్పు చేయలేదు. అందువల్లే మార్నింగ్ లేట్ అవుతున్నా ఎవ్వరూ లేవలేదు. కానీ ముక్తి పాప లేచి తన మమ్మీ డాడీ నిద్రపోతూ ఉంటే వాళ్ళిద్దరి వైపు చిన్న స్మైల్తో చూసి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత తనకు నిద్ర రాకపోయేసరికి వాటర్ తాగాలి అనిపించి ఇందు సుశాంత్ని లేపకుండా చప్పుడు లేకుండా కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగి మళ్ళీ అక్కడే ఉన్న తన టాయ్స్తో ఆడుకుంటూ ఉంటే అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. ఆమె మొహంలో చిరాగ్గా మమ్మీ డాడీ నందు అఖిల్ నిద్రపోతూ ఉన్నారు, ఈ ఈడియట్స్ ఎవరో బుద్ధి లేదు, వీళ్ళకు ఇంత మార్నింగే వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్నారు, నిద్రపోయే వాళ్ళను డిస్టర్బ్ చేస్తున్నారు అంటూ తిడుతూ వెళ్ళి కాలింగ్ బెల్ తీసింది. అక్కడ ఇద్దరు మధ్య వయస్కులు ఇద్దరు నిల్చుని ఉన్నారు. వాళ్ళ వైపు ముక్తి అయోమయంగా చూసింది. వాళ్ళు కూడా ముక్తి వైపు అలాగే చూశారు. పాప ఎవరమ్మా నువ్వు అని అడిగారు అక్కడ ఉన్న ఆ జంట. కానీ మన పాప ఎవరి కూతురు? మన పొగరుబోతు సుశాంత్ బాబు కూతురు. కాబట్టి మా ఇంటికి వచ్చి నన్ను ఎవరు అంటున్నారు, ఇంతకీ మీరెవరు అని పొగరుగా అడిగింది మన ముక్తి పాప. అక్కడున్న ఆయన చూడటానికి పెద్ద ఆయనలానే ఉన్న, వయసు ఎక్కువే ఉన్న మనిషి మాత్రం జిమ్ చేస్తాడు అనుకుంటా. చాలా స్టిఫ్గా బ్లాక్ సూట్లో హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉన్నారు.
ఆవిడ కూడా సింపుల్ శారీలో హెయిర్ని లీవ్ చేసి చిన్న బొట్టు పెట్టి మెడలో సింపుల్ చైన్తో చాలా సింపుల్ లుక్లో ఉంది. వాళ్ళ వైపు మీరు మా ఇంటికి వచ్చారు, మళ్ళీ ఎవరు అని నన్ను అడుగుతున్నారు అంటూ గదమాయించింది ముక్తి. లోపల మా మమ్మీ డాడీ, మా పిన్ని బాబాయ్ నిద్రపోతున్నారు, వాళ్లకు డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పింది. ఆ మాటలకు వాళ్ళు ఆశ్చర్యంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆయన వైపు చూసి, విశ్వ, మనం కరెక్ట్ ఇంటికే వచ్చామా అని అనేసరికి, భాను, ఇది మన ఇల్లే, మన ఇంటిని నేను మర్చిపోతానా అని ఆయన అంటూ ఉంటే, మరి ఆవిడ ఈ పాప అమ్మా నాన్న అంటుంది అనేసరికి పాప వైపు తదేకంగా చూసిన ఆవిడ, విశ్వ, అచ్చం తను సుశాంత్లానే ఉంది కదా అని అంది భానుగారు. ఆవిడ అప్పుడు గమనించారు ఆయన కూడా, అవును, అచ్చం తనలానే ఉంది, ఆ మాటలు కూడా అని విశ్వగారు అంటూ ఉంటే భానుగారు కోపంగా చూసేసరికి, సర్లేవే, నీ కొడుకుల్ని ఏమైనా అంటే కోపం ముంచుకొస్తుంది అని అనుకున్నారు ఆయన. అయినా ఏంటిది, మనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారా? ఒక్క క్షణం బాధపడ్డారు ఇద్దరు. మళ్ళీ కోపం వచ్చింది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ ఏంటి? వీళ్ళు ఇక్కడికి వచ్చి ఒక పని చెయ్యాలి అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఇది చూసి వాళ్ళకి అస్సలు మైండ్ పని చెయ్యలేదు. వెంటనే కోపంగా సుశాంత్ అని అరుస్తూ ఇంట్లోకి వచ్చారు. విశ్వగారు సుశాంత్ ఫాదర్ ఆయన అరిచిన అరుపు పైనున్న అఖిల్కి, సుశాంత్కి బాగా వినిపించింది. లేచి బయటికి వస్తూ ఉన్నారు. అప్పుడే అది వాళ్ళ ఫాదర్ గొంతు అని అర్థమై ఇందుని ఒకటేసారి ఫ్రెష్ అయి రమ్మని చెప్పాడు. తనని వాళ్లకు పరిచయం చెయ్యడానికి ఆమె కూడా సరే అని త్వరగా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. సుశాంత్ బయటికి వచ్చి వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూసి, ఏంటి ఇండియా వచ్చారు, అబ్రాడ్ నచ్చలేదా అని వెటకారంగా మాట్లాడాడు సుశాంత్. విశ్వగారు కోపంగా, అసలు ఏంట్రా మీరు చేసేది? మాకు తెలియకుండా ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నారా? అసలు పెళ్ళిళ్ళే కాకుండా కూతుర్ని కూడా కనేశారు, కూతుర్ని కూడా కన్నావు అంటూ విశ్వగారు గట్టిగా అరుస్తూ ఉంటే సుశాంత్ సోఫాలో కూర్చొని కూల్గా, వాటర్ తాగుతారా? పని మనిషి ఇంకా రాలేదనుకుంటా, తెచ్చివనా తీసుకుంటారా అని పొగరుగా అడిగాడు. ముక్తి పాప కూడా తండ్రికి తగ్గ కూతురు కాబట్టి వాటర్ గ్లాస్ తీసుకొచ్చి ఆయన ఎదురుగా టేబుల్పై పెట్టింది. కనీసం చేతికి కూడా ఇవ్వకుండా అఖిల్, సుశాంత్ ఇద్దరూ నవ్వుకున్నారు. భానుగారికి కూడా నవ్వు వచ్చింది. విశ్వగారు కోపంగానే, అసలు మేము లేమనుకొని మీరు పెళ్లి చేసుకున్నారా? కనీసం ఈ నాన్న ఒకడు ఉన్నాడని గుర్తుకు రాలేదా? ఆయన మీది కాదురా తప్పు, మీ అమ్మను అనాలి. కొడుకులు ఇండియాలో ఉంటామంటే 4 తన్ని అక్కడికి తీసుకురాకుండా ఉండనీలే విశ్వ అని చెప్పి ఇక్కడే ఉంచింది మిమ్మల్ని అంటూ ఆయన భార్యపై సీరియస్ అయ్యాడు. భానుగారు కోపంగా చూశారు. దాంతో విశ్వగారు, ఎవరినన్నా కూడా ఇక్కడ ఎవరు ఊరుకునేలా లేరు అని తల కొట్టుకుంటూ కొంచెం ప్రశాంతపడి, అదంతా కాదు, నేను నా ఫ్రెండ్ కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నా అని ఆయన బాధగా చెప్పారు. సుశాంత్ ఆయన వైపు కొంచెం చురుగ్గా చూసి, డాడ్, నేను ఒకవేళ ఇందుని చూడకపోతే మీరు ఏ సంబంధం చూసినా చేసుకునేవాడినేమో, కానీ తను నేను ప్రేమించా. అలాగే అఖిల్ కూడా ఇందు సిస్టర్ని ప్రేమించాడు. కాబట్టి చాలా విషయాలు మధ్యలో జరిగిపోయాయి. అవన్నీ ఇప్పుడు మీకు చెప్పినా అవి అర్థం అవ్వవు. కానీ నా కూతురు ముక్తి తనే నా కూతురు ముక్తి అని చెప్పాడు సుశాంత్. చెప్తున్నప్పుడే భానుగారు తన్ని ఎత్తుకొని, చూడగానే అనుకున్నా నా బుజ్జి తల్లి అని అనుకుంటూ తనని ముద్దు చేయడం మొదలుపెట్టారు భానుగారు. కానీ విశ్వగారి మనసు కొడుకుల పెళ్లి చేసుకున్న ఆయన బాధపడలేదు. కానీ స్నేహితుడికి ఇచ్చిన మాటను ఆయన తప్పినట్టు అనిపించింది.
ఎంత వెతికినా దొరకలేదు తన కూతుర్లు. ఇప్పుడు దొరికినా చేసుకోలేని సిచ్యువేషన్ ఆయనది. అప్పుడే ఇందు నందు ఇద్దరు ఫ్రెష్ అయి కిందికి వచ్చారు. అలా నడిచొస్తున్న వాళ్ళిద్దరినీ చూసిన విశ్వగారు, భానుగారు ముక్తిని కిందకు దించి భానుగారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇందుని నందుని హక్ చేసుకున్నారు. విశ్వగారు కూడా సంతోషంగా దొరికారు నా బంగారాలు, దొరికేశారు అంటూ ఎక్సైట్ అవుతూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ తలపై చెయ్యి వేసి నిమురుతూ. నందుకి అస్సలు ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఇందుకి మాత్రం వాళ్ళను ఎక్కడో చూసినట్టు గుర్తు చేసుకుంటూ ఉంది. అప్పుడే తనకు గుర్తొచ్చింది ఏంటి అంటే తన మమ్మీ బెస్ట్ ఫ్రెండ్ భానుగారు, అలాగే విశ్వ అంకుల్ డాడీ ఫ్రెండ్. అవన్నీ గుర్తుకు వచ్చి అంకుల్ ఆంటీ మీరేంటి ఇక్కడ అని సంతోషంగా మాట్లాడింది. తనను చూసి భానుగారు, ఇందు ఎక్కడికి వెళ్ళిపోయావురా బంగారం, ఎంత వెతికామో తెలుసా అని ప్రేమగా తన చెంపను నిమురుతూ అడిగారు ఆవిడ. అప్పుడే సుశాంత్ వచ్చి మమ్మీ తను నీకు తెలుసా అని అడిగాడు. మన ఇంటి ముందు ఉంది కదా ఇల్లు, అది మూర్తి అంకుల్ది. ఆ ఇల్లు వీళ్ళదే. వీళ్ళ నాన్న మీ నాన్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళమ్మ నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఒకటే కాలేజీలో చదువుకున్నాం, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా పేరెంట్స్ కూడా మా పెళ్ళిళ్ళకు అడ్డుపడలేదు. చాలా హ్యాపీగా ఉన్న లైఫ్. అప్పుడే మా దగ్గర పెద్దగా మనీ లేకపోయినా మూర్తి అంకులే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువగా పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. అందులో మమ్మల్ని పార్ట్నర్స్ చేసుకున్నారు. లాభాల్లో మాకు సగం ఇచ్చారు. అలా అంచెలంచెలుగా ఎదిగాము. మీరేమో ఇక్కడ ఉన్నారు, కానీ నందు ఇందు అబ్రాడ్లో ఉన్నారు. అప్పుడే ఒకరోజు మూర్తి అంకుల్కి కాల్ వచ్చింది. ఇండియాకి రమ్మని, తన పేరెంట్స్ ఆఖరి క్షణాల్లో ఉన్నారని ఇండియా వచ్చారు మూర్తి అంకుల్ వాళ్ళు. కానీ వచ్చిన వాళ్ళు తిరిగి రాలేదు. ఏమయ్యారో కూడా తెలియలేదు. చాలా వెతికాం సుశాంత్, ఎంక్వైరీ చేశాం. తీరా తెలిసిందేంటి అంటే యాక్సిడెంట్లో చనిపోయారు అని. పోనీ పిల్లలైనా ఎక్కడున్నారో అని ఎంక్వైరీ చేస్తే ఎక్కడో అనాథాశ్రమంలో ఉన్నారని తెలిసింది. దాంతో అక్కడికి కూడా వెళ్ళాం. కానీ అక్కడ నుంచి కూడా ఎవరో తీసుకెళ్లారంట. ఎంత ఎంక్వైరీ చేసినా కనిపించలేదు వీళ్ళిద్దరూ. ఒకవైపు అంకుల్ బిజినెస్ చూసుకోవాలి. షేర్స్ అన్నీ అంకుల్ లేకపోయేసరికి డౌన్ అయిపోవడం మొదలుపెట్టాయి. వదిలేసి వచ్చేయాలి, ఇక్కడ వీళ్ళను వెతకాలి అని అనిపించింది. కానీ రాలేని సిచ్యువేషన్. అందుకే నానమ్మ వాళ్ళు చనిపోయినా మేము ఆ రోజు రాలేదు. సుశాంత్, నీకు మా మీద కోపం రావచ్చురా, కానీ అక్కడ ఒకరికి ఇచ్చిన మాట మమ్మల్ని రానివ్వలేదు అని వాళ్ళు బాధగా చెప్పారు. ఇందు మాట్లాడుతూ తను కూడా జరిగింది చెప్పింది. వాళ్ళు నానమ్మ వాళ్ళ ఆస్తి ఇందు నందుల పేరుపై ఉండడంతో తన అత్తయ్య వాళ్ళు రావడం, తర్వాత సుశాంత్తో జరిగినది అన్నీ చెప్పేసరికి ఒక్క క్షణం బాధేసింది. కానీ అంతలోపే అందరూ సంతోషించారు. ఎక్కడో మొదలైన జీవితం ఇక్కడి దాకా వచ్చేసరికి అందరి కళ్ళల్లో సంతోషంతో కన్నీళ్లు వచ్చేశాయి. విశ్వగారు అనుకున్నట్టే మూర్తిగారు ఒకప్పుడు విశ్వగారితో అన్నమాట, నీ కొడుకులు ఇద్దరికి నా కూతుర్లో ఇద్దరిని ఇచ్చి చేసుకోరా అన్నమాట. అది గుర్తుకు వచ్చి సంతోషపడ్డారు. ఇద్దరి కొడుకులు చాలా మంచోళ్ళు, ప్రయోజకులు, సమర్థులు, సంతోషకరమైన జీవితం. వెంటనే సుశాంత్కి ఇందుకి మొదట రిజిస్టర్ మ్యారేజ్ చేసి ఆ తర్వాత సింపుల్గా కాకుండా గ్రాండ్గానే మ్యారేజ్ చేశారు. ముక్తి పాప ఎంజాయ్ అంతా ఇంత కాదు. మమ్మీకి డాడీకి పెళ్ళి అంటూ వాళ్ళ పక్కన వాళ్ళ మాటలు పట్టించుకోరు పక్కన వాళ్ళవి. దాంతో హ్యాపీ లైఫ్. అఖిల్ అనుకున్నట్టే ఒక బ్యాండ్ని స్టార్ట్ చేశాడు. అతడు అనుకున్నట్టే సాంగ్స్ని రిలీజ్ చేశాడు. అవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అతడికంటూ ఒక పేరు వచ్చింది. అతడు అనుకున్నట్టే ఇందు దగ్గరికి వెళ్ళి నేను నందుని పెళ్లి చేసుకుంటాను వదినా అని అడిగాడు.
కానీ ఆమె చిరునవ్వుతో, నాకు ఈ విషయం మేము ఇంట్లోకి వచ్చిన మొదటి రోజే నాకు తెలిసింది, నాకు అర్థమయ్యింది. కానీ నా చెల్లి ఈ విషయం తీసుకున్న అది తప్పు కాదు. అందుకనే నేను కూడా సైలెంట్గా ఉన్న. తన డిసిషన్ మీద నమ్మకంతో ఏదో ఒకరోజు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నాకు చెప్తారు అని నేను ఎప్పుడో యాక్సెప్ట్ చేశా మిమ్మల్ని అని నవ్వుతూ చెప్పింది. అఖిల్ తన వదినను హగ్ చేసుకొని హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత 2 ఇయర్స్కి నందు చదువు కూడా అయిపోవడంతో నందుకి అఖిల్కి మ్యారేజ్ అయిపోయింది. నందు ఇందుల ఫాదర్, ఆయన అబ్రాడ్లో పెట్టిన బిజినెస్ విశ్వగారు చూసుకుంటూ ఉన్నారు. దాన్ని కూడా ఇండియాకి షిఫ్ట్ చేసి ఇక్కడే పిల్లలతో గడపాలి అని ఫిక్స్ అయిపోయారు. ముక్తి పాపను చూసుకుంటూ తన కొడుకులతో భానుగారు కోల్పోయిన క్షణాలను ఇప్పుడు భర్తీ చేసుకుంటూ ఈ కథ ఇలా సుఖాంతమయ్యింది. మళ్ళీ ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.